ఈశ్వరా, మేము నీకు పరమభక్తులైనటువంటి వారు కొంతమంది ఉంటారు. ఆ పరమభక్తులైనటువంటి వారితో మాట్లాడిన కారణం చేత నీ లోకంలో మేము ఉంటాం. సాలోక్య మోక్షం అని ఒక మోక్షం. నీ లోకంలో ఉంటాం. నీ లోకంలో ఉండడం అంటే పూజా విధానంలో అది ఒక పద్ధతి. అందుకే పూజ గదిలోకి వెళ్లే ముందే ఏం చేస్తారంటే పెద్దలు ఎవరు కూడా గభాలను తలుపు తీసి లోపలికి వెళ్ళరు పూజా మందిరాల్లోకి. పూజా మందిరం మీద అరిచేత్తో కొట్టకూడదు. అందుకని గంటలో ఏవో పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే ఓసారి చప్పుడు చేస్తారు ఇలాగా. చప్పుడు చేస్తే పరమేశ్వరుడికి పరాకు చెప్పినట్టు, స్వామి లోపలికి వస్తున్నాను అని. ఎందుకని సుప్రభాతం గడప బయట నించుని చదవాలి, లోపలికి వెళ్ళి కూర్చుని కాదు. సుప్రభాత పఠనాన్ని నిలబడి చెయ్యాలి. శివానంద లహరిలో ఉండేటటువంటి ఏ ఒక్క శ్లోకము కూడా మళ్ళీ రెండో శ్లోకంతో పోలికతో ఉండదు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకమైనటువంటి విశేషాన్ని శంకర భగవత్పాదులు ఆవిష్కరిస్తారు. నిన్నటి రోజున నేను మీతో భక్తి వైభవం గురించి శంకర భగవత్పాదులు చేసినటువంటి కొన్ని శ్లోకములను ఉదాహరించడం జరిగింది. అసలు మోక్షము అని ఒక మాట, మనుష్య జన్మకొక్కదానికే ఆ మోక్షం అనేటటువంటి మాటని ఉచ్చరించడానికి కానీ, ఆ మోక్షము అనబడేటటువంటి స్థితి వైపు ప్రయాణం చెయ్యడానికి సంకల్పం చేసుకునేటటువంటి అర్హత కానీ కటాక్షింపబడింది. మోక్షము అంటే విడుదల. ఈ శరీరంలో కొంతకాలం ఉంటాడు, మళ్ళీ ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు. జీవుడు వెతలు పొందుతూ ఉంటాడు. ఆ వెతలు పొందడం అనేటటువంటి దాంట్లో ప్రధానమైన కష్టం ఎక్కడుంటుంది అంటే, బ్రతికి ఉన్నంతసేపు ఉండేటటువంటి కష్టాలు చాలా కష్టమైనవి అని అనుకుంటారు. కానీ శాస్త్రంలో అన్నిటికన్నా పెద్ద కష్టాలు రెండే రెండు ఉంటాయి. ఒకటి జననము, రెండు మరణము. ఈ రెండే కష్టం. మిగిలినటువంటి కష్టాలు ఊహాజనితాలు. కష్టమని అనిపిస్తుంది. నిజానికి ప్రబలమైన కష్టములు ఏవి అంటే పుట్టడం కష్టం. పుట్టడానికి ముందు జీవుడి యాత్ర ఎలా జరుగుతుంది అన్నది ఎప్పుడైనా మీరు వింటే ఒళ్ళు కంపిస్తుంది, అంత భయం వేస్తుంది. బాబోయ్, ఇంత ఉంటుందా పుట్టడానికి అని. ఇప్పుడు నేను దాన్ని స్పృశించాలనుకోవట్లేదు. నిజంగా అసలు ఒక్కసారి శరీరాన్ని పొందాలి అంటే ఎంత కష్టపడవలసి ఉంటుందో, ఎన్ని ఇక్కట్లు పడవలసి ఉంటుందో, జీవుడు శరీరం కోసం ఎంత తాపత్రయపడతాడో, ఆఖరికి ఒక శరీరం దొరికి అమ్మ కడుపులోంచి బయటికి వచ్చే పర్యంతము ఎంత కష్టం ఉంటుందో. అందుకే నరకము అని పిలుస్తారు, గర్భస్థ నరకం అని. మళ్ళీ అంత కష్టం ఎప్పుడు అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టడం అంత కష్టం. ఎందుకంటే ఒకటి వ్యామోహం, తన శరీరం మీద తనకున్న వ్యామోహం, ఈ శరీర బంధువులతో ఉన్నటువంటి వ్యామోహం. ఈ వ్యామోహానికి అతీతంగా శరీరాన్ని విడిచిపెట్టే ముందు పొందేటటువంటి క్లేశం అంతా ఇంత ఉండదు. ఈ రెండు పెద్ద పెద్ద కష్టాలు. చిత్రం ఏమిటంటే, రాత్రి పగలు సంధ్య ఎన్ని కాలాలలో ఎప్పుడెప్పుడు పుట్టాడో, ఎంత కష్టపడి పుట్టాడో, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాడో, అన్ని కోట్ల జన్మలలో రాత్రో పగలో సంధ్యాకాలమో ఎప్పుడు శరీరం విడిచిపెట్టాడో, దానికోసం ఎంతంత పెద్ద పెద్ద పోరాటాలు చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఇన్ని క్లేశాలు పడి 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 మనుష్య శరీరంలోకి వస్తాడు. మోహం కమ్మేస్తుంది. కానీ శంకర భగవత్పాదులు జగదాచార్య స్థానంలో ఉన్న మహాపురుషులు, ఆచార్య పురుషులైనటువంటి శంకరులు మానవ జాతికంతటికీ కూడా మహోపకారం చెయ్యాలి అని సంకల్పం చేసి మోక్షము గురించి మాట్లాడుతున్నారు. మోక్షము అంటే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి స్థితి. కాబట్టి ఈ శరీరంలోకి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆఖరిసారి శరీరం పడిపోతుంది. అదే ఆఖరుసారి, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. అలా ఉండకుండా ఉండడానికి భగవంతునిలో చేరిపోతాడు. అలా చేరిపోవడంలో మోక్షము 4 రకాలుగా చెప్పబడుతుంది. సారూప్య మోక్షము అని ఒక మోక్షం, సాలోక్య మోక్షము, సామీప్య మోక్షము, సాయుజ్య మోక్షము అని పిలుస్తారు. 4 రకాలైనటువంటి మోక్షాలు ఉంటాయి. ఇందులో అన్నిటికన్నా
చాలా విశేషంగా చెప్పబడేటటువంటిది సాయుజ్యం. సాయుజ్యము అంటే ఇక రెండుగా బయలుదేరి ఒకటిగా మారిపోతాయి. ఇక అవిభాజ్యములు, వాటిని విడదీసి చూడడం కుదరదు. ఉదాహరణకి మీకు చెప్పాలి అంటే నది. నది ఎక్కడో పుడుతుంది, ప్రవహించి 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 సముద్రంలో కలిసిపోతుంది. ఆ ఒకసారి కలిసిపోయిన తరువాత, అందుకే సాగర సంగమం పరమ పవిత్రమైనటువంటి స్థలము అని పిలుస్తారు. సాగర సంగమంలో స్నానం చేస్తే అంత పవిత్రత రావడానికి కారణం అదే. ఆ నది ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇక నదీ జలమేది సముద్ర జలమేది అని అడిగారనుకోండి, ఇక విడదీసి చూపించడం కుదరదు. అందుకే భక్తి యొక్క చిట్ట చివరి స్థితి ఏది అంటే భగవంతుని యందు ఇక అవిభాజ్యమైన రీతిలో కలిసిపోవడం. అంకోలం నిజ బీజ సంతచరయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రిత్యుచ్యతే అంటారు శంకరులు ఒక చోట శివానంద లహరిలో. సింధు సరిద్వల్లభం, నది సముద్రములో కలిసిపోయినట్టు భగవంతుడిలో ఇక వేరు చేయడానికి వీలు లేకుండా జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందుటయే సాయుజ్య మోక్షము. ఇది సాధారణంగా ఏం చెప్తారంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత మోక్షం అనేటటువంటిది ఉంటుంది అని ఒక సిద్ధాంతం. కానీ అద్వైత సిద్ధాంతమునందు అలా ఉండదు. అద్వైత సిద్ధాంతమునకు ప్రాణం ఎక్కడుంటుందంటే, శరీరము పడిపోయిన తరువాత మోక్షం వస్తుంది అని ఉండదు. అందుకే మోక్షము రెండు రకాలుగా చెప్పబడుతుంది. ఒక చోట జీవన్ముక్తి అంటారు. జీవన్ముక్తి అంటే జీవించి మోక్షమును పొంది ఉన్నాడు. రెండు విదేహముక్తి, శరీరము పడిపోయి మోక్షమును పొందాడు ఆ ఒక్క వ్యక్తి. కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు మహాపురుషులు, ప్రాతస్మరణీయులు. ఎవరి పేరు ఉచ్చరిస్తే పాపాలు పోతాయో అంతటి మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఆ మహాస్వామి వారు శరీరంతో ఉండగా, అంటే మీకు అర్థం అవ్వాలి అంటే బ్రతికుండగానే ఆయన్ని జీవన్ముక్తుడు అంటారు. అంటే జీవించి ఉండి మోక్షమును పొందినవారు. అది అద్వైతానికి ప్రాణం ఆ సిద్ధాంతం. అప్పుడు ఆయన శరీరం పడిపోయాక మోక్షం కాదు, శరీరము నేను కాదు ఆత్మ నేను అన్న అనుభవంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడూ ధ్యానంలో ఉంటారు. ధ్యానం అంటే తాను ఆత్మగా రమిస్తూ ఉంటారు. అందుకే వారు ఆఖరాఖరణ ఇప్పటికీ ఉన్నాయి కామకోటి పీఠంలోనూ. కంచి వెళుతుంటే ఓ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అది దాటిన తర్వాత ఒక పెద్ద మ్యూజియం ఉంటుంది. అందులో మహాస్వామి వారు ఎక్కి ధ్యానంలోకి వెళ్ళిపోయి పరమానంద స్థితిని అనుభవించిన పల్లకీలు ఉంటాయి, మేనాలు వరుసగా పెట్టుంటాయి. వారు ఆ మేనాలోకి ఎక్కి కూర్చుని తనలో తాను రమిస్తూ ఆ బ్రహ్మానంద స్థితిని పొంది ఉండేవారు. మళ్ళీ వారంతట వారే బహిర్ముఖులయ్యేవారు. ఎప్పుడు వారివి కొన్ని అపురూప చిత్రాలు ఉంటాయి. వారు కొన్ని దేవాలయాల ముందు కూర్చుని పరమశివుడు పడుకుని ఉన్నట్టుగా ఉంటుంది ఒక క్షేత్రం. దాని కిందకి వెళ్ళి ఆయన పడుకున్నారు. ఆ భంగిమ మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. ఇప్పటికీ మహాస్వామి వారి బృందావనానికి ప్రదక్షిణం చేస్తుంటే కామకోటిలో కనపడుతుంది. ఆయన కాలు మీద కాలు వేసుకుని చుట్టుకుని పావులో పడుకుని ఉంటారు. అప్పుడు ఆయన బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఇక శరీర సంబంధం లేకుండా ఉంటారు. దాన్ని జీవన్ముక్తుడు అంటారు. శరీరంతో ఉండి ఆత్మగా నిలబడి ఉంటారు. అది మోక్షస్థితి. అందుకే ఒకప్పుడు ఆయన్ని డాక్టర్లు వచ్చి పరీక్షించి అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆయన వచ్చి అన్నారు, మీరు నా శరీరాన్ని పరిశీలించి ఏం తెలుసుకున్నారో నాకు తెలుసు. నా కడుపులో ప్రేగులు ఒకదానితో ఒకటి అంటుకుపోయి ఉన్నాయి. దేనికా ప్రేగు విడిగా లేదు. ఎందుచేత అంటే ఈ శరీరానికి ఆకలి వేసినప్పుడు నేను చాలా రోజులు అన్నం పెట్టలేదు. వచ్చినటువంటి భక్తులు తన గోడు చెప్పుకుంటుంటే ఆ గోడు వింటూ ఉండిపోయేవారు. ఆయన ఏదో ఖచ్చితమైనటువంటి వేళలు, సందర్శన వేళలు, ఖచ్చితంగా వెళ్ళిపోవడం, ఖచ్చితంగా పడుకోవడం అలా ఉండేది కాదు మహాస్వామి వారి జీవితంలో. రాత్రి 3 గంటల వరకు భక్తుల గోడు విని 3 గంటలకు ఆయన స్నానం చేయడానికి వెళ్ళిపోయేవారు. ఒక్కొక్కసారి ఆయన ఉన్న ప్రదేశంలో
వేల మంది చుట్టూ చేరితే దర్శనం ఇవ్వడానికి నిచ్చెన వేసుకుని ఆయన ఉన్న ఇంటి మీదకి ఎక్కి దర్శనం ఇచ్చేవారు చుట్టూ తిరుగుతూ. అంతటి మహాపురుషుడు కనుకనే వేళ పట్టున దీనికి పెట్టలేదు అనేవారు. నేను తినలేదనేవారు కాదు, నేను ఆత్మ ఈ దీనికి పెట్టలేదు కాబట్టి ఆకలి వేసి వేసి దీని ప్రేగులు అంటుకుపోయాయి. అందుకని కడుపులో చాలా నిప్పెడుతూ ఉంటుంది దీనికి. ఆయన అంత నిప్పితో ఉన్నారని కూడా ఎవరికీ తెలియదు. ఈ రెండు కళ్ళల్లో ఒక కన్ను సరిగ్గా పనిచేయట్లేదు, అది చూడలేకపోతోంది. మీరు ఈ విషయాలన్నీ తెలుసుకున్నారని నాకు తెలుసు, కానీ ఏనాడు సన్యాసం తీసుకున్నానో ఆనాడే నాకు ఈ శరీరం మీద నేనన్న భ్రాంతి లేదు, కాబట్టి నాకు దానితో పూనిక లేదని చెప్పారు. అది దాన్ని జీవన్ముక్తులు అంటారు. ఇక శరీరంతో సంబంధం లేకుండా ఆత్మగా నిలబడి ఉంటారు. సర్వవ్యాపకత్వంతో ఎప్పుడు ఆనందంలో రమిస్తూ ఉంటారు. అటువంటి వారు కొంతకాలం అయిపోయిన తర్వాత శరీరం పడిపోతుంది. దానికి అది లక్షణం కదా. మరి 100 ఏళ్ళు వచ్చాక మహాస్వామి వారి శరీరం పడిపోయింది. ఆ శరీరం పడిపోతున్నప్పుడు కూడా వాళ్ళేం భయపడరు, సాక్షి మాత్రంగా చూస్తారు పడిపోతోంది శరీరం అని. వారికి ఊపిరి అందకపోతుంటే ఈ శరీరం పడిపోతోంది అని తెలుసుకున్నారు. తెలుసుకుని లేచి నిలబడి అమ్మగారి ఫోటో అలా పట్టుకెడుతుంటే పిలిచి ఒక్కసారి కళ్ళకద్దుకుని నమస్కారం చేసేవారు. ఈ శరీరాన్ని ఇచ్చినది అమ్మ. కామకోటి పీఠాధీశులకు అదొక నియమం, అమ్మని కూడా చూడరు, పూర్వాశ్రమం గుర్తొస్తుందని. ఎందుకంటే పీఠాధిపతి కూడా అమ్మకి నమస్కారం చేయాలి, తండ్రి చేయకూడదు. తండ్రి కొడుకైనా సరే పీఠాధిపతి అయితే కొడుక్కి నమస్కారం చేయాలి, తల్లికి మాత్రం పీఠాధిపతి అయినా నమస్కారం చేయాలి. అందుకే మహాస్వామి తల్లిని కూడా ఎన్నడూ చూసేవారు కాదు. మళ్ళీ ఆ పూర్వాశ్రమము, తల్లి కొడుకు అనుబంధాలు అన్నీ జ్ఞాపకం వస్తాయని. అటువంటి మహానుభావుడు శరీరం విడిచిపెట్టేసే ముందు మహాలక్ష్మమ్మ గారి యొక్క ఫోటో తెప్పించి ఒక్కసారి ఇలా కళ్ళకద్దుకుని నమస్కారం చేశారు. ఈ శరీరం ఇచ్చింది అమ్మ, ఇక ఈ శరీరంలోకి రాను, అందుకే ఆఖరి నమస్కారం అమ్మకి. లేచి నిలబడి కలవై వంక తిరిగారు. వాళ్ళ గురువు గారు సమాధైన ప్రదేశం కలవై వంక తిరిగి నమస్కారం చేశారు. ఇక మళ్ళీ ఈ శరీరంలోకి రావలసిన అవసరం లేని జ్ఞానం ఇచ్చిన నా గురువున్న ప్రదేశం. కన్న తల్లికి కలవైకి నమస్కారం చేసి సిద్ధి పొందారు. ఇప్పటికీ వారెప్పుడు మారేడు చెట్టు కింద ఉండేవారు. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని ఒక గది కింద మార్చారు. వారు ఎక్కడ శరీరం వదిలిపెట్టేశారో అక్కడ ముగ్గు వేసి ఉంటుంది. అక్కడ ఇప్పటికీ మనం ప్రదక్షిణం చేయొచ్చు లోపలికి వెళ్ళి. కాబట్టి అటువంటి ముక్తి చచ్చిపోయిన తరువాత వచ్చేది కాదు, బ్రతికుండగానే మోక్షాన్ని అనుభవిస్తారు. ఆ జ్ఞానము కలిగితే ఆ ఆనంద ధారని అనుభవించడం వస్తుంది. ఖజితపి చిదానందలహరి అంటారు శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో. అటువంటి మోక్షం చచ్చిపోయిన తరువాత వచ్చేది కాదురా. ఒక మోక్షం కాదు, 4 మోక్షములు ఇక్కడే అనుభవించవచ్చు. శంకర భగవత్పాదులు నిర్ధారించినటువంటి పరమ గంభీరమైనటువంటి శ్లోకం. అసలు మనం ఎన్నడూ కూడా ఊహకు కూడా అందనటువంటి విషయాలు శంకర భగవత్పాదులు జగదాచార్య స్థాయిలో మహాపురుషులై మానవాళిని ఉద్ధరించడానికి అందించినటువంటి అమృత భాండం వంటి శ్లోకం. అందులో శంకరులు అంటారు, సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే, సామీప్యం శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే, సాలోక్యం చరాచరాత్మక తనుర్మధ్యే తనుధ్యానీ భవానీపతే, సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం అన్నారు. స్వామిన్, హే స్వామి, భరించేటటువంటి వాడా, అందటికీ ప్రభువా, పరమశివ, కృతార్థోస్మ్యహం, అహం నేను కృతార్థుడనైనాను. ఇందుచేత ఎప్పుడో శరీరం పడిపోయిన తరువాత మోక్షం అనుభవించడం కాదు, ఇక్కడే ఇప్పుడే ఈ క్షణంలోనే నేను 4 రకములైనటువంటి మోక్షములను అనుభవిస్తున్నాను. ఎలా అంటే, సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే, సామీప్యం
మొట్టమొదటి మోక్షాన్ని చెప్తూ సారూప్యం తవ పూజనే అని మొదలుపెట్టారు. శివ, నేను మీ యొక్క పూజ చేస్తున్నప్పుడు సారూప్య మోక్షమును పొందుతున్నాను. పూజ చేస్తున్నప్పుడు సారూప్య మోక్షం అంటే, సారూప్య మోక్షము అన్న మాటకు అర్థం ఏమిటంటే, శివుడు ఎటువంటి రూపంతో ఉంటాడో అటువంటి రూపాన్నే పొందేస్తాడు భక్తుడు కూడా. అదే రూపాన్ని పొందుతాడు. అందుకే ఇప్పటికీ అరుణాచలం వెడితే చాలా మందికి శివలింగం దగ్గర రమణ మహర్షి కూర్చున్నట్లు కనపడుతుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని చూసి చాలా మంది పరమశివుణ్ణి చూసినట్లు అనుకునేవారు. అపర శివావతారం కింద కనపడేవారు. పూజ చేస్తున్నప్పుడు నేను శివుణ్ణి అవుతున్నాను కాబట్టి, నేను శివుణ్ణి అయిపోతున్నాను కాబట్టి సారూప్యం తవ పూజనే, మీ పూజ యందు నేను మీ రూపాన్ని పొంది సారూప్య మోక్షం పొందుతున్నాను. దాన్ని ఒక మోక్షం కింద చెప్తారు. శివుడి రూపం ఎలా ఉంటుందో అదే రూపాన్ని పొందుతారు. నేను యథార్థం కూడా ఒకప్పుడు కాశీపట్టణంలో అనుకోకుండా నాకు ఒక మహాపురుషుణ్ణి సందర్శించేటటువంటి అదృష్టం కలిగింది. ఆయన నాతో ఒక మాట చెప్పారు. ఏమయ్యా, నా చేతి వంక చూడు అన్నారు. నేను ఆయన చేతి వంక చూశాను. చూస్తే చేతిలో త్రిశూలం ఉంది. నేను తెల్లబోయాను. అందరి గీతలు ఇలా ఉంటే ఆయన గీత ఒక్కటే నిలువుగా ఉండి త్రిశూలం వచ్చింది. అదేమిటండి త్రిశూలం ఉంది చేతిలో అన్నాను. ఆయన అన్నారు, నేను కొద్ది రోజుల్లోనే విశ్వనాథుడి యందు ఐక్యమవుతున్నానయా, వచ్చేసారి నువ్వు కాశీ వచ్చేటప్పుడు నేను ఉండను శరీరంతో, నేను విశ్వనాథుడి రూపంలో ఉంటానన్నారు. అని ఆయన నన్ను దగ్గరికి పిలిచి నా నుదురు చూడు అన్నారు. నేను దగ్గరగా వెళ్ళి చూస్తే ఈ నుదుటి మీద ఉన్న 3 గీతలకి బదులుగా స్ఫుటంగా 3 విభూతి రేఖల లోపల నుంచి కాంతులతో కనపడుతున్నాయి. ఆయన అక్కడ వరకే నాకు చూపించారు. చూపించి, నేను శివుడి రూపాన్ని పొందుతున్నాననడానికి ఇది ప్రబల సాక్ష్యం. అంత తపస్సు చేశానయ్యా జీవితంలో, 90 ఏళ్ళు వస్తున్నాయి, శివస్వరూపాన్ని పొందుతాను. వచ్చేసారి నువ్వు వచ్చినప్పుడు నేను నీకు కనపడను, విశ్వనాథుడి రూపంలో ఉంటాను. ఎందుకో నిన్ను పిలిచి చెప్పాలనిపించింది, నిన్ను పిలిచి చెప్పాను అన్నారు. నేను నిజంగా తెల్లబోయాను. ఆయన ఎందుకు పెట్టారో కూడా తెలియదు నాకు. వాళ్ళ ఇంట్లో ప్రత్యేకంగా కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపించారు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు. గంగ ఒడ్డును కనబడి తీసుకెళ్లారు వాళ్ళ ఇంటికి నన్ను. సారూప్యం తవ పూజనే, శివస్వరూపాన్ని పొందుతారు. పూజ చేసేటప్పుడు నేను శివరూపాన్ని పొందుతున్నాను, అది మోక్షం. ఎలా అంటే, అసలు కీలకం ఎక్కడున్నది అంటే, మనకి లోకంలో భక్తికి సంబంధించినంత వరకు భ్రమర కీటక న్యాయము అని ఒక మాట ఉంది. భ్రమర కీటక న్యాయం అంటే, పువ్వులో పురుగు ఉంటుంది. ఆ పురుగు పువ్వు లోపల తిరుగుతుంటుంది. ఆ పుప్పొడి చుట్టూ వాసన పీలుస్తూ, ఇంతలో కందిరీగ వస్తుంది తుమ్మెద, వచ్చి ఝంకారం చేస్తూ, దానికి ఉండేవి రెక్కలు 2, కానీ అది ఎంత వేగంగా కదుపుతుందంటే, ఆ వేగానికి దాంట్లోంచి జుమ్ అని శబ్దం వస్తుంది. కందిరీగ, ఇంతలా కందిరీగ తుమ్మెద తిరుగుతోంది అనుకోండి, మన ప్రయత్నం లేకుండానే మనకి కొంచెం ఉద్విగ్నత కలుగుతుంది. అది మీదకు వస్తుందేమో, కుడుతుందేమో అని అలా చూస్తాం. ఈ పురుగు పువ్వులో ఉంటుంది, పైన కందిరీగ జుమ్ అని శబ్దం చేస్తూ తిరుగుతుంది. తిరుగుతున్నప్పుడు ఈ పురుగు ఏం చేస్తుందంటే, తన బుద్ధినంతటినీ కేంద్రీకరించి కళ్ళెత్తి అలా చూస్తుంది సీతాకోక చిలుక వంక, ఆ కందిరీగ వంక. మొత్తం ధ్యానం అంతా కూడా దాని మీదే పెట్టి చూడడంలో కొద్ది నిమిషాలకి ఇది కందిరీగై ఎగిరిపోతుంది, శరీరం మారిపోతుంది, మారిపోయి కందిరీగ అయిపోతుంది. భ్రమర కీటక న్యాయం అంటారు దాన్ని సంస్కృతంలో. అలా మారతాయి కీటకాలు, భ్రమరములై ఎగిరిపోతుంటాయి. అంటే పూర్తి దృష్టితో అలా చూసిన కారణం చేత దేన్ని అలా చూశాడో అది తానైపోతుంది. పూజలో అలా చూడు భగవంతుడు, అది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. అందుకే నా రుద్రో రుద్రమర్చయేత్ అని మహన్యాసంలో ఒక మాట చెప్తారు. అసలు రుద్రుడివి కాకుండా నువ్వు రుద్రుణ్ణి పూజ చెయ్యలేవు. రుద్రుడివి కావాలంటే న్యాసము అని ఒక మాట ఉంటుంది. న్యాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే నిక్షేపించుట అని. ఉపన్యాసము అన్నాను అనుకోండి, ఉప అంటే సమీపమునందు. దేని సమీపము? భగవంతునికి సమీపంలో నా బుద్ధిని న్యాసం చేశాను.
న్యాసం చేశాను కాబట్టి బుద్ధి భగవంతుడికి దగ్గరగా ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఆలోచనలే మనసులో తిరుగుతుంటే ఆ మాటలే నాలోంచి ఉపన్యాసంగా పైకొస్తున్నాయి. నా బుద్ధి అక్కడి నుంచి దూరంగా తొలగిపోయింది అనుకోండి, ఇంకో విషయం మీదకి వెళ్ళిపోయింది అనుకోండి, ఉపన్యాసం అయిపోతుంది. ఎందుకని బుద్ధి అక్కడ లేదు భగవంతుడి దగ్గర, ఇంకో వేపుకి వెళ్ళిపోతే ఆగిపోతుంది. కాబట్టి ఉపన్యాసము, న్యాసము అంటే నిక్షేపించుట, మహన్యాసము, మహన్యాసము అంటే మహత్ అంటే అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమశివ తత్వం. ఆ పరమశివ తత్వాన్నంతటినీ కూడా న్యాసం అంటే తన శరీరంలోకి చేరుస్తాడు, నిక్షేపిస్తాడు. ఆ శివతత్వాన్ని లాగుతాడు, అన్ని వైపుల నుంచి లాక్కుని తన శరీరంలోకి తీసుకుంటాడు. తీసుకుంటే ఆ మహాన్యాసం చేసినప్పుడు బాగా బుద్ధిని నిలబెట్టి న్యాసం చేస్తే అసలు ఒళ్ళు పులకరింతలొచ్చి రోమాంచితమై అపారమైనటువంటి తేజస్సుతో తాను వేరొక శివస్వరూపుడవుతాడు. అయి శివుణ్ణి పూజ చేస్తాడు. అప్పుడు నా రుద్రో రుద్రమర్చయేత్, రుద్రుడు కాకుండా రుద్రుణ్ణి పూజ చేయకూడదు. అందుకని మహాన్యాసం. అందుకే మహాన్యాసం చేసినప్పుడు పంచాంగన్యాసము అని విడగొట్టారు పెద్దలు. 5 అంగన్యాసములు జరుగుతాయి. 5 అంగన్యాసములు జరిగినప్పుడు ఒకటి శిఖ నుండి అస్త్రము వరకు జరుగుతుంది. జరిగినప్పుడు 31 న్యాసములు జరుగుతాయి. రెండవ సమయంలో తల నుండి పాదముల వరకు జరుగుతుంది. అప్పుడు 10 న్యాసములు జరుగుతాయి. పాదముల నుండి తల వరకు జరుగుతుంది, 5 న్యాసములు జరుగుతాయి. మళ్ళీ గుహ్య ప్రదేశం దగ్గర నుంచి, ముట్టుకున్నప్పుడు చేతులు కడుక్కుంటారు, అందుకే గుహ్య ప్రదేశం నుంచి మస్తిష్కం వరకు జరుగుతుంది. అప్పుడు 5 న్యాసములు జరుగుతాయి. అలాగే హృదయస్థానము నుండి అస్త్రము వరకు న్యాసం జరుగుతుంది. అప్పుడు 5 న్యాసములు జరుగుతాయి. ఇలా జరిగినప్పుడు 31, 10, 41, 5, 46, 5, 51, 5, 56, 56 న్యాసములు పంచాంగ న్యాసంగా మహాన్యాసం నడుస్తుంది. నడిస్తే అంటే దాని మీద బుద్ధి కేంద్రీకరించాలి. దాని మీద బుద్ధి కేంద్రీకరించకుండా ఆవలిస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతూ అదేమిటో అర్థం కాకుండా ఇటు తిరిగి నమస్కారం పెట్టంటే ఇలా, ఇలా అంటే ఇలా అంటే న్యాసం అవుతుందని నేను చెప్పలేను. అసలు ఆ మహాన్యాసము యొక్క వైభవం తెలిసి ఆ మంత్రం చదువుతుండగా, అందుకే మహాన్యాసం చేసేటప్పుడు తను చదువుకుంటూ చదవడం కన్నా వశిష్ఠ స్థానం యొక్క ఉపకారాన్ని పొందమని చెప్తారు. వశిష్ఠ స్థానం అంటే బ్రహ్మస్థానం. బ్రహ్మస్థానం యొక్క తోడ్పాటు తీసుకొని అది చదువుతున్నప్పుడు బుద్ధిని న్యాసం చెయ్యాలి ఆ శబ్దం మీద. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని దాని మీద న్యాసం చేసి అన్ని దిక్కులా ఉన్నటువంటి పరమశివుని యొక్క తలలను చెప్తారు. అదిగో సజ్జోజాతం అఘోరం తత్పురుషం ఈశానం వామదేవం అని చెప్తున్నప్పుడు ఆ ముఖాల వంక చూస్తూ ఒక్కొక్క ముఖం ఒక్కొక్క దిక్కుని చూస్తూ ఏం చేస్తూ ఉంటుంది, దాని వైభవం ఏమిటి అన్నది లోపల నడుస్తూ ఉండగా పరవశంతో రోమాంచితమై ఆ భగవంతుని యొక్క తేజస్సుని, పరమశివ తేజస్సును అంతటినీ తనలోకి తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు తత్వతః తేజస్సు రీత్యా ఆయన శివుడవుతాడు. అప్పుడు ఆయన శివుడైతే అభిషేకం వరకే పనికొస్తాడు. తర్వాత ఆ న్యాసంతో లేచి ఇంట్లోకి వెళ్ళడానికి పనికిరాడు. ఆ తేజస్సును తట్టుకోదు కాబట్టి దిగ్విమోకం చేయాలి. మళ్ళీ ఆ తేజస్సుని ఏ మహత్స్వరూపంలోంచి తను పుచ్చుకున్నాడో అందులోకే మళ్ళీ అప్పజెప్పేస్తాడు. మళ్ళీ దాన్ని తీసుకెళ్లి బ్రహ్మాండానికి అప్పజెప్తాడు. అప్పజెప్పి ఈ పుణ్యాన్ని మాత్రం తన ఖాతాలోకి తీసుకుంటాడు. అభిషేకాన్ని తీసుకుని బయలుదేరతాడు ఇంటికి. అసలు నిజంగా నమకం చమకం జరుగుతున్నప్పుడు నమక చమకముల యొక్క వైభవాన్ని తెలుసుకుని ఆ మంత్రం చదువుతూ ఉండగా పరమశివ వైభవాన్ని లోపల భావన చేస్తూ తదేక దృష్టితో అభిషేకం చేశాడనుకోండి, 2 సిద్ధిస్తాయి. ఒకటి, అలా అభిషేకం చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞాశాలి ఎవరైనా మూర్తికి అభిషేకం చేస్తే మూర్తి విశేషమైన తేజస్సుని పుంజేసుకుంటుంది. అప్పటి వరకు ఒక తేజస్సు ఉంటుంది. అలా అభిషేకం చేశారనుకోండి, ఆ మూర్తికి జీవకళలు పెరిగిపోతాయి. ఎంత కొట్టొచ్చినట్టుగా తేజస్సు వచ్చేస్తుంది మళ్ళీ అలంకారం చేసేటప్పటికి. 2, ఎవరు అలా అభిషేకం చేశాడో ఆయన గొప్ప తేజస్సుని పొందుతాడు. అది నా రుద్రో రుద్రమర్చయేత్. శివుడు కాకుండా శివుణ్ణి నువ్వు ఆరాధించలేవు.
కాబట్టి అసలు పూజ చేసేటప్పుడు సారూప్యం తవ పూజనే అని శంకర భగవత్పాదులు అన్నారు అంటే ఆ మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ నేను కోటేశ్వరరావుని పనికి మాలిన వాడిని చేతకాని వాడిని అంటూ కూర్చుని పూజ చేయడం కాదు. ఒక కీటకము కందిరీగని చూస్తూ దృష్టంతా దాని మీద పెట్టేసిన కారణం చేత తాను కందిరీగ ఎలా అయిపోయిందో అలా పరమశివుని యందు దృష్టి పెట్టాలి. అలా దృష్టి పెట్టినటువంటి కారణం చేత తాను శివ తేజస్సుని పొందేస్తుంటాడు. దీన్నే శివమహాపురాణంలో ఒక విశేషం చెప్తారు. అందుకే నమక చమక వైభవాన్ని జాగ్రత్తగా తెలుసుకుని ఆ శివతత్వం బాగా వంట పట్టినటువంటి వాడు అభిషేకం చేసి దిగ్విమోకం చేసి బయటికి రాగానే పూజామందిరంలోంచి ఎవరైనా ఆయన్ని కాని చూస్తే ఆ చూసిన వాడికి త్రివేణీ సంగమ స్నాన ఫలితం వేసేయమన్నారు. ఆయన బట్ట విప్పకముందు, అంటే ఆయన పూజ చేసుకుని బయటికి వచ్చినటువంటి బట్ట విప్పి మామూలు బట్ట కట్టేసుకున్నాడు అనుకోండి, అప్పుడికి ఉండదు. ఆయన ఆ పూజ బట్టలతో దిగి రాగానే ఆయన దగ్గరికి వెళ్ళి చూశారనుకోండి, వెంటనే ఏం వెయ్యాలంటే అలా చూసిన వాడెవడో వాడికి త్రివేణీ సంగమ స్నాన ఫలితం వేసేయమన్నారు. సంకల్ప సహితంగా చేసినట్టే. అంటే అది శివస్వరూపాన్ని చూసినటువంటి ఫలితం. దాన్ని త్రివేణీ సంగమ స్నాన ఫలితంతో సమానంగా దర్శనం చేసిన వాడి ఖాతాలో వేస్తారు. అంటే పూజ చేసేటప్పుడు కేవలంగా పూజ చేస్తున్నామని కాకుండా అసలు ఆ తేజస్సు ఆ మూర్తిని చూస్తున్నప్పుడు ఎంత ఆనందం అనుభవించాలి అన్నది చెప్తుంది. అందుకే అసలు నమక చమకాలు కాదండి, అసలు నమక చమకాల వరకు ఎందుకు, అక్కడ వరకు వెళ్ళమని చెప్పలేదు యజుర్వేదం. యజుర్వేదం ఏం చెప్పిందంటే ఎవరికి ఫలితం వస్తోందని చెప్పిందంటే అభిషేకం వరకు అక్కర్లేదు. ఎక్కడ అసలు శివ తేజస్సుని పుంజుకు నిలబడిపోతాడంటే భక్తుడి కోరికలన్నీ ఎక్కడ తీరిపోతాయి అంటే ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పుర్నిందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాం జపన్ ఝాయేత్ ఈప్సిత సిద్ధయే అని. జపన్, అభిషేకం చేయమని చెప్పలేదు. నువ్వు జపం చేయి, రుద్రాన్ని నమక చమకాల్ని జపం చేయి. కూర్చుని ఆ భావనతో వెన్నుపాము నిటారుగా పెట్టి శివ తేజస్సుని నమక చమకాల్లో చెప్పిన వాటి వ్యాఖ్యానాలు మనసులో మెదులుతుండగా ఆ శివతత్వాన్ని అదే దృష్టితో చూస్తూ మధ్యలో ఆఫీస్కి వెళ్ళాక ఏమవుతుంది, ఇవాళ కూరలు ఏం తెచ్చుకోవాలి, రేపు తాడేపల్లిగూడెంలో ఉపన్యాసం ఏం చెప్పాలి, ఇవి కాదు. ఆ శివ తేజస్సునందే మనసు పెట్టి అసలు శివలింగ స్వరూపాన్ని ధ్యానం చేస్తే చాలు. ఎలా చేస్తావు? ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్, పాతాళం దగ్గర నుంచి స్వర్గలోకం వరకు పెరిగిపోయినటువంటి బ్రహ్మాండ స్వరూపమైనటువంటి శివలింగం, దాని మీద చంద్రబింబం, చంద్రబింబం నుంచి పడుతున్నటువంటి అమృతధార, ఆ అమృతధారలో తడిసిపోయినటువంటి శివలింగం. అసలు ముందు అది ధ్యానం చెయ్యాలి. అది ఏమీ లేకుండా ఉత్తినే నేను గడగడగడగడ చదివేస్తానండి, నేను అభిషేకం చేసేస్తానండి అంటే ఆ ధ్యానం లేనిది నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ తాదాత్మ్యత ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అసలు ముందు అందుకే లఘున్యాసము మహన్యాసము అని రెండు కింద విడిపోతుంది అభిషేకంలో. న్యాసం చేసేటప్పుడు మహాన్యాసంతో ఒకసారి చేస్తారు, ఒక్కొక్కసారి దాని యందు నిష్ణాతులైతే లఘున్యాసం చేసి అభిషేకం చేసేస్తారు. ఆ చేసేటప్పుడు అలా ధ్యానం చేస్తే నీవు శివుడు అవుతావు. ఎలా అవుతావో తెలుసా? నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే శివలింగం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. దానికి కరచరణాదులు ఉండవు, కాళ్ళు చేతులు ఉండవు, అరూపరూపి అంటారు. అందుకే ఇప్పుడు ఆ శివలింగ రూపం ఇలా గుండ్రంగా ఎందుకు వస్తుందంటే మనని అనుగ్రహించడానికి అలా వచ్చింది. నీ రూపంబు కనంగా నాకు దృష్టి లేదు అంటాడు దుర్జటి. అసలు నిన్ను నేను ఎలా చూడాలో నాకు అర్థం కావట్లేదు, నువ్వే అనుగ్రహించి నాకు చూపించవయా, అసలు నువ్వు ఎలా ఉంటావో అంటాడు. నీ రూపంబు తలంపగా తుది మొదల్నే కాన నీవైన చోర అరారమ్మనియంచు చెప్పవు వృధారంభంబులింకేటికిన్ పాలన్ముంచుము నిటముంచుమిక నిన్నే నమ్మినాడంజుమి శ్రీరామార్చిత పాద పద్మజుగళా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. నాకు అర్థం కావట్లేదు అసలు ఈ శివలింగ తత్వం. ఈశ్వర నువ్వే చెప్పు, పాలన్ ముంచుతావో నీళ్లలో ముంచుతావో నీ ఇష్టం, చెప్పినా చెప్పకపోయినా నీ ఇష్టం, చెబితే నాకు అర్థం అవుతుంది, లేకపోతే నాకు అర్థం అవట్లేదు అన్నాడు. ఇలా ఉంటుంది శివలింగం.
ఇలా ఉన్న శివలింగం మన కోసమని తగ్గుతూ వచ్చి అలా కనపడుతోంది అభిషేకం పొందడానికి. అది నిజానికి వ్యాప్తి చెందింది అనుకోండి. ఇలా ఉన్నది ఇలా, 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 అలా చుట్టుకుంటూ వెళ్ళింది అనుకోండి. అప్పుడు ఈ బ్రహ్మాండం అంతా ఏమిటి? శివలింగం. అప్పుడు నేనెవరు? అందులో నేనున్నప్పుడు నేను శివుణ్ణి. శివలింగం కన్నా భిన్నమన్న భావనతో మొదలు పెట్టకూడదు. నువ్వు కూడా అందులో అంతర్భాగానివి. మరి పూజ ఎలా చేస్తావు? అందులో నువ్వు అంతర్భాగం అయితే నువ్వు దానికి ఎలా చేస్తావు అంటే, శంకరుడు వేరొక చోట చెప్తారు షట్పదిలో, కెరటము సముద్రమును పూజించినట్టు. కెరటం ఎక్కడిది? సముద్రంలోనే పుట్టింది. ఎక్కడ పరిగెడుతుంది? సముద్రంలోనే వెడుతుంది. ఎక్కడ విరిగిపోతుంది? సముద్రంలో విరిగిపోతుంది. ఎందులో కలిసిపోతుంది? సముద్రంలో కలిసిపోతుంది. కానీ సముద్రము కన్నా కెరటము భిన్నముగా కనిపిస్తోందా లేదా? సముద్రంలో కెరటం వస్తోందంటాడు. నిజంగా సముద్రం లేకపోతే కెరటం ఉంటుందా? సముద్రము లేని కెరటం లేదు, కెరటం లేని సముద్రం ఉంటుంది. మీరు సముద్ర మధ్యంలోకి వెళ్ళారనుకోండి, ఓడలో కెరటాలు ఉండవు. కెరటము సముద్రాన్ని పూజ చేస్తే ఎలా ఉంటుందో శివలింగ ధ్యానము చేసి అభిషేకం చేయడం అలా ఉంటుంది. అప్పుడు తాను శివుడు అవుతాడు. అప్పుడు ఆ తేజస్సు పొందుతాడు. అప్పుడు ఆ వాక్కుకు ఆ బలం వస్తుంది. ఆయన ఆశీర్వచనానికి ఆ శక్తి వస్తుంది. తాను తరిస్తాడు. అప్పుడు రోమాంచితమైపోయి పరమానందంతో అందుకు వశిష్ఠ సహాయం తీసుకోండి అనడానికి కారణం ఏమిటో తెలుసా? గురు సహాయం తీసుకోండి అనడానికి బ్రహ్మస్థానం అని అనరు అక్కడ. వశిష్ఠ సహాయం తీసుకోండి అని ఎందుకంటారంటే, నువ్వు అటువంటి వాక్కు మనసు పని చెయ్యనటువంటి ఆనందం అనుభవించేస్తుంటే అది తెగిపోకుండా ఉండడానికి ఆయన చదువుతూ ఉంటాడు సుస్వరంతో. నువ్వు రమించిపోతూ చేస్తుంటావు. అంతేగాని పక్కవాడితో మాట్లాడుతూ, వాడితో మాట్లాడుతూ, వీడితో మాట్లాడుతూ, సెల్ ఫోన్ మాట్లాడుతూ నమ్మకం చదవడం, చమకం చదవడం, అదే నమ్మక చమకాలు చదవడం అంటే. అలా రమించిన వాడెవరు ఉంటాడో వాడు శివరూపమునే పొందుచున్నాడు, కీటకము భ్రమరమైనట్టు. కాబట్టి శంకరులు అన్నారు, ఎప్పుడో రావడం ఏమిటి సారూప్య మోక్షం? ఇప్పుడే, ఇక్కడే, ప్రతిరోజు పొందుతున్నాను. నిన్ను అభిషేకం చేస్తున్నప్పుడు, నిన్ను పూజ చేస్తున్నప్పుడు నేను సారూప్యాన్ని పొందుతున్నాను. నీలా నేనైపోతున్నాను. కాబట్టి ఆ మోక్షం నాకు వస్తోంది. కాబట్టి సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం. శ్లోకాన్ని కొద్దిగా మార్చి చదవాలి అప్పుడు వ్యాఖ్యానం సమయంలో. కాబట్టి నాకు సామీప్య మోక్షం వస్తోంది. ఎప్పుడు అంటే శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం. శివ మహాదేవా అని నేను బ్రహ్మాండమైనటువంటి కీర్తన చేస్తున్నప్పుడు నేను సామీప్య మోక్షమునందున్నాను. సామీప్యం అంటే దగ్గరగా ఉండడం. దగ్గరగా ఉంటే సామీప్యం అంటారు. అప్పుడు శివుడు ఇలా కూర్చుని ఉంటే శివుడికి పాదాలకు దగ్గరగా కూర్చుంటాడు. ఎలా జరుగుతాడు? అలా జరగడానికి శివుడు అక్కడ ఉన్నాడండి అంటే వెళ్ళి కూర్చోవచ్చు. శివుడు అంతటా ఉన్నాడు. మరి నువ్వెలా దగ్గరికి వెడతావు అంటే సంకీర్తనే. సంగీతంలో రెండు ఉంటాయి, కీర్తన, కృతి అని రెండు ఉంటాయి. కీర్తన అంటే భగవంతుని యొక్క గుణములను కీర్తన చేయడం, భగవత్ తత్వాన్ని కీర్తించడం. ఇంకొకటి ఉంటుంది, దాన్ని కృతి అంటారు. కృతి అంటే భగవత్ తత్వానికి సంబంధించినటువంటి విశేషాల్ని తాను అనుభవించి గానం రూపంలోకి తీసుకురావడం. కీర్తన చేసేటప్పుడు ఏమవుతుందంటే, అందుకే కీర్తనకి శుకబ్రహ్మ. ఆ కీర్తన చేసేటప్పుడు ఏమవుతుందంటే పరమ సంతోషాన్ని పొందేస్తాడు. ఆనందంతో ఆ కీర్తన చేస్తూ 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 పాట పాడుతూ శివమహాదేవేతి సంకీర్తనే నాదం అని ఒక మాట ఉంటుంది. త్యాగరాజస్వామి నాదతను మనిషం శంకరం అంటారు. నాదము ఎవరు అంటే పరమశివుని యొక్క స్వరూపము. నాదం అంటే స్వరము, రాగము అని రెండు సంగీతంలో ప్రక్రియలు. గానం చేస్తుండగా 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 ఈ శబ్దమంతా ఎక్కడ నుంచి ఉత్పన్నమవుతోందో చెవులు మూసుకుని వింటే లోపల నుంచి జుమ్ అని శబ్దం వస్తుంటుంది. లోపల నుంచి ఎక్కడ ధ్వని బయలుదేరుతోందో అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఒక్క క్షణం ఆపేస్తాడు పాటని. ఆపేసి ఆ నాదమునందు లీనమైపోతాడు. ఆ నాదమునందు లీనమైపోయినప్పుడు తాను శివుడైపోయి ఉన్నాడు. శివుడికి దగ్గరగా జరిగిపోయాడు. ఆ నాదమే శివుని యొక్క శరీరము.
అక్కడికి వెళ్ళిపోతాడు. అందుకే సంగీతం నాదోపాసన అనడానికి కారణం అదే. ఉపాసన అని పిలవడానికి కారణం అందుకొచ్చింది. అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుభవిస్తూ ఉంటారు. మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితారు వారు అమ్మవారిని కీర్తన చేస్తుంటే ఎంత సామీప్యమునకు వెళ్ళిపోగలిగేవారంటే ఆయన చిట్ట చివర మహారాజు పరిగెత్తుకొచ్చి చెప్పాడు, నా ఏనుగు శ్మశానంలోకి వెళ్ళి ఘీంకరిస్తోంది, అమంగళం జరుగుతుంది, ఎవరో మహాత్ముడు వెళ్ళిపోతాడు, నాకు ఆపద వస్తుందేమో అనుకుంటున్నానన్నాడు. నీకేం అవదన్నారు అని ఆయన గమనించారు. నేనే శరీరం విడిచిపెట్టే సమయం ఆసన్నమైపోయిందని శిష్యులందరినీ పిలిచి పాట పాడమని పశుపాశ విమోచని కామాక్షి అని కీర్తన చేశారు. చేసేటప్పటికీ సామీప్యం ఇక్కడే అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉండగా ఆయనలోంచి జ్యోతి బయటికి వచ్చి పూజామందిరంలో ఉన్న కామాక్షి మూర్తి యందు ఐక్యమైపోయింది. దీక్షితారు వారు ఒరిగిపోయారు. సామీప్యం భగవంతుడికి దగ్గరగా పెడతారు. ఆ వెళ్ళిన స్థితిలో పూజ మనకు అర్థం కాదు. అందుకే ఎప్పుడూ ఎవరి పూజ చూడవద్దు అని చెప్తారు. పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతుంటారు కొంతమంది, మీరు పూజ చేసుకుంటుంటే ఒకసారి చూడమండి అని. నిజంగా మహాత్ముల పూజ ఎలా ఉంటుందో తెలుసా? పిచ్చడి పూజ ఎలా ఉంటుంది. ఎప్పుడూ ఒక్క స్థాయిలోనే కొట్టుకునేవాడి పూజ గురించి నేను చెప్పట్లా. నేను శంకర భగవత్పాదులు చెప్పినటువంటి స్థాయి గురించి చెప్తున్నాను. ఖచ్చితపి చిదానందలహరి, ఎవరో ఒక్కడున్నాడమ్మా అలాంటి వాడు అని. నిజంగా అలా పూజ చేసేటటువంటి వాడి పూజ పిచ్చివాడి పూజలా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన భంగిమలు, ఆయన తాదాత్మ్యత, ఆయన స్థితి ఆ పూజలో అలా ఉంటాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. భగవంతుడికి పూజ చేసేటప్పుడు తాను ఈశ్వరుడికి ఉపచారం చెయ్యాలి కదా. ఉపచారం చేయడానికి దగ్గరగా కూర్చున్నారనుకోండి. ఇప్పుడు మీరు ఓ ఉదాహరణకి చెప్తున్నాను, నాకు చెయ్యమని కాదు, అలాంటి కోరికలు నాకు లేను లేవు. ఉదాహరణకి చెప్తున్నాను, ఏదో నా పాదాలకి నమస్కారం చేసి నా పాదాల మీద 2 పువ్వులు వేద్దాం అనుకున్నారు అనుకోండి. మీరు, నేను నా పాదాలు అసలు మీకు అనుగ్రహిస్తే కదా, నేను నా పాదాలు అక్కడ పెడితే కదా మీరు పూజ చేయడం. ఒక్కనాటికి నేను పుచ్చుకోనండి అలా పూజ అన్నాను అనుకోండి, మీరు చేయగలరా పూజ? నేను నా 2 పాదాలు అలా గుండ్రంగా ఉన్న పాదపీఠం మీద పెట్టాను అనుకోండి. ఇప్పుడు మీరు పూజ చేద్దామని నా పాదాల దగ్గర కూర్చున్నారు, మీకు పరవశం కలిగింది. అలా కాదు, ఒక్కసారి ఆ 2 పాదాలు నా చేతుల్లో పెట్టండి అన్నారు. ఇప్పుడు మీరు లాక్కుంటారా, నేను పెట్టాలా మీ చేతిలో? నేను పెట్టాలి. ఇదే భాగవతంలో పోతన గారు వర్ణిస్తారు. కదలిన బాహుపద క్రమంబున రమము సూపెడి నూపురములవాని అంటారు. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేయాలి? ఓయ్ కోటేశ్వరరావు, పట్టుకో నా పాదాలు అని 2 పాదములు ఎత్తి చేతిల్లో పెట్టాడు అనుకోండి. ఆయన పాదములకు పెట్టుకున్న మంజీరముల యొక్క ధ్వని వినపడుతుంది. అది పక్కనున్న వాడికి ఎవరికైనా వినపడుతుందా? ఎవడు అలా కూర్చున్నాడో వాడికే వినపడుతుంది ఆ మంజీరముల శబ్దం. ఇప్పుడు ఇలా అంటాడు, ఆ 2 చేతుల్లో పెడతాడు శివుడు. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్. శివానంద లహరిలోనే చెప్పారు శంకరాచార్యుల వారు శ్లోకంలో. ఆ చేతుల్లో పట్టుకున్నాడు. పట్టుకుని ఊరుకోగలడా? అబ్బా శంకరా, తల మీద పెట్టండి ఒక్కసారి పాదాలు అని గభాలంలో వంగాడు. ఆయన 2 పాదాలు తల మీద పెట్టారు. ఆయన సరిగ్గా 2 పాదాలు ఊంచుకోవడానికి అవకాశం ఉంటుందా తల మీద పెట్టినప్పుడు? అదేమన్నా గుండ్రంగా ఉంటుందా? ఆ పాదాలు జారతాయి. అందుకని ఆయన దగ్గరికి రా అని నా భుజాలు 2 మీద 2 పాదాలు వేశారు. ఇప్పుడు ఆ స్పర్శ సుఖాన్ని అనుభవిస్తున్నాడు. పరమశివ పాదాలు తగులుతున్నాయి. ఆనందపడిపోయాడు. ఆయన ఇలా వంగి చెమటలు పట్టేసి పరవశంలో ఉన్నాడు. నీకేమవుతుందా, నీకేం అర్థమైంది ఆ పూజ చూస్తే? ఆయనకేం రాదండి ఏమిటో అలా వంగున్నాడు కాసేపు అంటారు. అందుకే మహాత్ముల యొక్క పూజ ఎప్పటికీ ఎవరికీ అర్థం కాదు. అది సాధ్యం కాదు అర్థం చేసుకోవడం. ఎందుకనంటే ఆయన జరుగుతాడు ఈశ్వరుడికి దగ్గరగా. ఆ జరగడం అనేటటువంటిది ప్రజ్ఞా విశేషం. అది కొన్ని కోట్ల జన్మల తర్వాత భక్తి ద్రవిస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కామము చేత ఘనీభవిస్తుంది, భక్తి చేత ద్రవీకరింపబడుతుంది. అంటే ద్రవంగా మారుతుంది. ఎందుకో తెలుసా? కామం ఉందనుకోండి, కోరికతో చేస్తున్నాను అనుకోండి, నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళి వాళ్ళని చూడడం, ఏదో అదేంటి వాళ్ళు నాకే దక్కాలని కోరిక, వాళ్ళు నాతోనే ఉండాలని కోరిక నాకు ఉన్నాయనుకోండి, అప్పుడు వేడుంటుంది లోపల.
వాడు నాకు దక్కడేమో, నాకొక్కడికే ఉండడేమో, పక్కవాడితో కూడా ఉంటాడేమో, నాతోనే స్నేహం చేయడేమో, అది వేడిని కల్పిస్తుంది. వేడిని కల్పిస్తే ఏమవుతుందంటే గట్టి పడిపోతుంది మనసు. గట్టి పడిన కొద్దీ వికృత చేష్టలు చేస్తుంది. ఏదో నాకు దక్కలేదని కోపం వచ్చిందనుకోండి, ఎంత దూరమైనా పోతాడు. అది వికృత చేష్టలు. అందుకే ఎవరో ఓ పిల్లని చూడడం, ఈమె నాకు దక్కాలి, ప్రేమించానంటాడు, ఉతిరి కామించాడు. ఇప్పుడు ఆ పిల్ల దక్కలేదు, యాసిడ్ పోస్తాను, కత్తితో పొడుస్తాను, వెంట పడతాను, బాధ పెడతాను. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే కామం. కామం గట్టిపడేట్టు చేస్తుంది, ప్రేమ కరిగిపోయేటట్టు చేస్తుంది. మీరు ఓ మంచు ముక్కని తెచ్చి అక్కడ పెట్టారనుకోండి, కరిగిపోతుంది కాసేపటికి. పాలలో పంచదార వేశారనుకోండి, ఇక పంచదార కాసేపటికి కనపడదు, పాలలో కరిగిపోయి పాలలో తీపిగా మారిపోతుంది, ఇక విడదీయలేరు. అలా కరిగిపోయేటటువంటి గుణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక్క భక్తి నుండే వస్తుంది. అలాంటి భక్తి ఏర్పడాలంటే ముందు కొన్ని వేల జన్మలలో సాధన ఉండాలి. ఆ సాధన లేకుండా అసలు అలా చేయను లేడు, అలా చేద్దామన్న ఆలోచన ఉండదు. ఒకవేళ వాడికి అటువంటి పూజ చూసినా అర్థం కాదు. ఇంకా ఎక్కడో ఉన్నాడు, ఆ స్థాయికి ఎదగడం అంత తేలికైన విషయమేం కాదు. అందుకే ఖచ్చిత పిచిదానందలహరి అంటారు సౌందర్య లహరిలో. ఎవడో ఒక్కడమ్మా, అందరికీ సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్. ఇప్పుడు అలా భుజాల మీద తల మీద పెట్టుకున్నాడు. ఆ పాదాలు మళ్ళీ తీసి జాగ్రత్తగా చేత్తో పట్టుకున్నాడు. స్వామి స్వామి ఒక్కసారి కళ్ళకు అద్దుకుంటాను, అద్దుకో. ఇప్పుడు కళ్ళకు అద్దుకుని ఊరుకుంటాడా? ఆ రెండు పాదాలు ఇలా పైకెత్తి ఆ వేళ్ల చివరి భాగాలు పూల పొట్లాల్లా, చిన్నప్పుడు అమ్మ తుమ్ములు వస్తే కర్పూరం చిన్న తిత్తి చీరలో మూట కట్టి ముక్కు దగ్గర పెట్టినట్టు మెత్తగా ఉంటాయి వేళ్ల చివర్లు. ఆ వేళ్ల చివర్లు కళ్ళకేసి రాసుకుంటాడు. ఆ కను గుడ్డు మీద రెప్ప మీద వేలి చివర్లు రాసుకుంటుంటే పరమానందాన్ని పొందేస్తాడు. వక్షశివహన్, ఇంకా దగ్గరగా జరిగి నా గుండెల మీద పెట్టు స్వామి. గుండెల మీద పెట్టుకుని ఆ పాదాలు పారవస్యంలో ఇలా పరవశించిపోతాడు. నీకేమర్థం అవుతుంది ఆ పూజ? నీకంటే మిమ్మల్ని కాదు, నాలాంటి వాడికి. అందుకే పెద్దలు తలుపేసుకు పూజ చేస్తారు, అది కారణం. అందరి ముందు కూర్చుని పూజ చేయకపోవడానికి కారణం అది. ఏకాంతంలో పూజ ఎందుకు చేస్తారంటే అదే క్రమక్రమంగా 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 బాగా ఎక్కువ అయితే ఏమవుతుందంటే ఏది మొదలు పెట్టనివ్వండి జారిపోతారు ధ్యానంలోకి. నేనంటే ఇలా చెప్తున్నాను కానీ పెద్దవారు అయిపోయిన తర్వాత కామకోటి మహాస్వామి వారిని ఏది ఆ సౌందర్య లహరిలో ఒక్క శ్లోకం స్వామి అనుగ్రహ భాషణంలో చెప్పండి అంటే సుధా సింధోర్ మధ్యే అనేవారు. కళ్ళు మూసుకొని అలా ఉండిపోయేవారు. ఆయనకి కనపడేది ఆ సుధా సముద్రం, దాంట్లో ఉన్నటువంటి మణిద్వీపం, అవన్నీ కనపడి ఆనందంతో పరవశం పొందేసి మళ్ళీ కాసేపటికి కళ్ళు తెరిచి 4 మాటలు చెప్పేవారు. వట విటపి సమీపే అన్నారనుకోండి, దక్షిణామూర్తి గురించి చెప్దామని, అంతే కళ్ళు మూసుకుని రమించిపోయేవారు అంతే. ఇక్కడ దర్శనం అవుతుండేది. సామీప్యం, అప్పుడు దానికి ముందు శివమహాదేవేతి సంకీర్తనే, శివ మహాదేవా అని కీర్తన చేయడంలో నోటితో ఏదో పాట పాడడం కాదు, అర్థం బద్ధం లేకుండా ఊరికే పాట పాడడం కాదు. ఆ పాట పాడేటప్పుడు జరిగిపోతాడు శివుడి దగ్గరికి. అలా జరిగిపోవాలంటే దాని అర్థం తాత్పర్యం తెలిసి ఉండాలి. ఏమీ తెలియకుండా అది పాడితే నీకేమిటి అర్థం అవుతుంది? ఏదో ఇంకో రాష్ట్రం భాషలో ఇక్కడికి వచ్చి కూర్చుని మంగళహారతి పాడినట్టు ఉంటుంది. నీకేం అర్థం అవుతుంది అప్పుడు? అది అర్థం అయితే కదా నువ్వు రమించడానికి. అందుని ముందు అసలు ఆ కీర్తన పాడేటప్పుడు పెద్దల యొక్క కీర్తన యొక్క భావమన్నా తెలిసి ఉండాలి. మహాపురుషులు కీర్తన చేసేటప్పుడు భావమే కీర్తన అవుతుంది. ఆ కీర్తన చేసేటప్పుడు శంకర నేను మీకు సామీప్యమయ్యాను, దగ్గరైపోయాను. ఎంతో ఆనందం అనుభవించేశాడు. పూజ అయిపోయింది, నీరాజనం ఇచ్చేశాడు. ఆ నీరాజనం కూడా ఏం మామూలుగా ఉంటుందనుకుంటున్నారు ఏమిటి? నేను వేదిక మీద చెప్పకూడదని చెప్పట్లేదు కానీ తూర్పుగోదావరి జిల్లాలోనే జరిగింది ఒకానొకప్పుడు. అల్లుడు మామగారు ఎంతకీ భోజనానికి రావట్లేదు ఏమిటని మామగారు ధ్యానం చేసుకుంటున్న గదిలోకి వెళ్ళాడు. పుసుక్కుని తలుపు తీసి అమ్మవారు ఇలా చూసింది. ఈయన తాంబూలం ఇస్తుంటే అమ్మవారు పుచ్చుకుంటోంది నోట్లో పెట్టుకోవడానికి. పరదేవత ముందు కూర్చుంటుంది పెద్దల కోసం. అంతటి భక్తి తత్పరులైన వారి పూజ అందుకోవడానికి ఈశ్వరుడు వచ్చి కూర్చుంటాడు అక్కడ.
అది శంకర భగవత్పాదుల ప్రతిపాదన. కాబట్టి ఎక్కడో ఏమిటి మోక్షం? ఆ పూజ పూర్తయిపోయి నీరాజనం ఇచ్చినప్పుడు ఆ పాదాల కాంతులు ఇలా నీరాజనం తిరుగుతుంటే పరమశివుడి యొక్క చేతులు, ఆయన కుండలాలు, ఆయన కిరీటం, ఆయన జుత్తు ఇటు పక్కకు వచ్చేటప్పటికి పార్వతీదేవి యొక్క కిరీటం, ఇలా వచ్చేటప్పటికి అమ్మవారి చెయ్యి, చేతిలో ఉన్న ఇక్షుదండం, అమ్మవారి ఎర్రటి పవిట కొంగు, అమ్మవారి చీర, పాదాలకున్న మంజీరాలు, ఇలా నీరాజనం తిరుగుతూ ఉంటుంది. కళ్ళు మూసుకుని తిప్పుతూ ఉంటాడు కానీ లోపల ఆ కూర్చున్న మూర్తులను ఆ నీరాజనపు కాంతులలో ఇక్కడ చూస్తూ ఉంటాడు. అప్పుడు ఏమి పారవస్యంలో ఉంటాడో. ఇంత పారవస్యం అయిపోయిన తర్వాత ఆ తీర్థప్రసాదాలు గుచ్చుకుని ఆ పీట మించి లేచి బయటికి వచ్చాడు అనుకోండి, ఏదో పటికి బెల్లం పరపర పరపర నవిలి తినేసినటువంటి వాడి నోరు ఎలా ఉంటుందో, భగవంతుడికి దగ్గరగా కూర్చున్నప్పుడు పొందిన ఆనందం నుంచి లౌకికంలోకి రావడం అలా ఉంటుంది. కాబట్టి సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యంచ. ఇక్కడ ఇంకొక పెద్ద విశేషం చెప్తున్నారు. ఈశ్వర, మేము నీకు పరమభక్తులైనటువంటి వారు కొంతమంది ఉంటారు. ఆ పరమభక్తులైనటువంటి వారితో మాట్లాడిన కారణం చేత నీ లోకంలో మేము ఉంటాం. సాలోక్య మోక్షం అని ఒక మోక్షం. నీ లోకంలో ఉంటాం. నీ లోకంలో ఉండడం అంటే పూజా విధానంలో అది ఒక పద్ధతి. అందుకే పూజ గదిలోకి వెళ్లే ముందే ఏం చేస్తారంటే పెద్దలు ఎవరు కూడా గభాలను తలుపు తీసి లోపలికి వెళ్ళారు పూజా మందిరాల్లోకి. పూజా మందిరం మీద అరిచేత్తో కొట్టకూడదు. అందుకని గంటలో ఏవో పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే ఓసారి చప్పుడు చేస్తారు. ఇలాగా చప్పుడు చేస్తే పరమేశ్వరుడికి పరాకు చెప్పినట్టు, స్వామి లోపలికి వస్తున్నాను అని. ఎందుకని సుప్రభాతం గడప బయట నించుని చదవాలి, లోపలికి వెళ్ళి కూర్చుని కాదు. సుప్రభాత పఠనాన్ని నిలబడి చెయ్యాలి. నిలబడి చేసినప్పుడు ముందు ఆ ఆనందం అనుభవిస్తాడు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరికండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అని మొదలుపెట్టాడు అనుకోండి. మొట్టమొదట విఘ్నేశ్వరుడి యొక్క గండస్థలానికి సింధూరం అలదెబడి ఉన్నటువంటి ఆ స్వామిని, ఆ తర్వాత ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ఇద్దరినీ కూడా మేల్కొలుపుతాడు. మేల్కొలిపి ఇప్పుడు స్వామి లోపల లేచి ఉన్నారని, స్వామి లోపలికి వస్తున్నానని కించిత్ శబ్దం చేసి ఆ తలుపు తెరిచి లోపలికి వెడతాడు. లోపలికి వెళ్ళాడు అంటే భగవంతుని యొక్క అనుగ్రహానికి పూజగా తాను రమించడం ప్రారంభిస్తాడు. ఇది మనసు చిక్కబట్టి నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు మాత్రమే అనుభవించగలిగినటువంటిది. కానీ సాలోక్యం అన్న మాటకు అర్థం, ఆ గది లోపలికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మనసులో ఎలా భావన చేసి, అది చాలా కష్టమైన విద్య అనుకోండి. అమ్మవారికి సంబంధించిన శ్రీ విద్యా తంత్రంలో చెప్తారు, ఈ కళ్ళు తెరిచి ఉంచుతారు కానీ లోపల మనసు ఏది చూస్తూ ఉంటుందో దాన్ని చూస్తుంది. కానీ లోనేత్రం, ఈ మాంసనేత్రం ఎదురుగుండా చూసిన దాన్ని మనసు పుచ్చుకోదు. పుచ్చుకోకుండా కవాటం తెగిపోతుంది. ఇక్కడ ఇలా ఉంటాడు, అలా చూస్తూ ఉంటాడు, చూస్తున్నాడు కదా అని వాళ్ళు అనుకుంటారు. చూస్తూ ఉంటాడు, ఇలా అంటుంటాడు, అంటుంటాడు. లోపల పరదేవత పాదాలకి పసుపు రాసి, పారాణి రాసి, జాజిపూలతో పూజ చేస్తూ ఉంటాడు. ఈ నేత్రంతో ఇటు చూస్తున్నట్టుంటాడు, లోనేత్రంతో అమ్మవారి పాదాలు చూస్తుంటాడు. అది సామాన్యమైన ఉపాసన కాదు, అది ఒక స్థాయి దాటిన తరువాత పొందుతారు. అటువంటి వారు అసలు పూజా మందిరంలోకి ప్రవేశించేటప్పుడే వారు ఏ పూజ చేస్తున్నారో ఆ లోకం కింద భావన పొందుతారు. అదొక గమ్మత్తు. ఏదో పరదేవతని పూజ చేస్తున్నాడు అనుకోండి, మణిద్వీపంలో తాను వెళ్ళి కూర్చున్నాను, ఇదిగో కామధేనువులు చింతామణులతో కూడుకున్నటువంటి మందిరంలో నేనున్నానంటాడు. అంతేకాని నా పూజ గది రాళ్ళు టైల్స్ నేనేయించానండవు. చింతామణి గృహంలోకి వచ్చాను నేను, అవుగో కామధేనువులు కల్పవృక్షాలు, ఆ భావన చేస్తూ నేను అక్కడికి వచ్చానని, అదిగో అమ్మ. అంతేగాని నేనే కాశీ నుంచి పట్టుకొచ్చిన అన్నపూర్ణమ్మ విగ్రహం అండవు, అదిగో అమ్మ అన్న భావనతో కూర్చున్నప్పుడు అసలు ఆ కూర్చోవడం, ఆ లోపలికి వెళ్ళడమే పారవస్యం. అప్పుడు
సాలోక్యం, అమ్మవారు ఉన్న లోకం, పరమశివుడు ఉన్న లోకం, విష్ణువు ఉన్న లోకం, ఏ లోకం అంటే ఆ లోకంలోకి తాను ప్రవేశించి పూజ చేస్తాడు. అది ఒకటి బాహ్యంలో పద్ధతి. శంకర భగవత్పాదులు అంటున్నారు చాలా తేలిక ఏమిటో తెలుసా సాలోక్యం అన్నది? ఆ భగవంతుని యొక్క భక్తిని కడుపు నిండా అనుభవించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వింటుంటే చాలు మనం కూడా అలాగే చేసేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అప్పుడు సాలోక్యం, ఆలోకంలోనే ఉంటాం. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యంచ. పరమభక్తి తత్పరులైనటువంటి వారితో మాట్లాడేటటువంటి మాటలు మనని కూడా ఆలోకమునందు ప్రవేశపెడతాయి. ఆయన మహాభక్తుడు. ఆయన కాశీపట్టణం వెళ్ళి యాత్ర చేసి తిరిగి వచ్చాడు. అందుకే యాత్ర చేసి ఎవరైనా వస్తే వెంటనే వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేస్తారు. యాత్ర చేసి వచ్చినటువంటి వాడు యాత్రకి సంబంధించినటువంటి విశేషాలు చెప్తాడు, చెప్పగలిగిన ప్రజ్ఞాశాలి అయి ఉంటే. ఆయన గంగా నది ఎలా ఉంటుంది, ఆ వారణ అసి ఒడ్లు, ఆ గంగ ప్రవహించడం, అక్కడ ఉండేటటువంటి ఆ స్నాన ఘాట్, అందులోకి దిగడం, అక్కడ ఉన్నటువంటి శివలింగం, ఆ గంగా నదిని చూసేటప్పటికి కలిగినటువంటి పరవశం, గంగమ్మ యొక్క వైభవం, ఆయన స్నానం చేయడానికి దిగడం, సంకల్పం చెప్పుకోవడం, స్నానం చేయడం, పైకి రావడం, ఎదురుగుండా ప్రవహిస్తున్న గంగ, దాని యొక్క సైకతం, ఇవన్నీ వర్ణిస్తున్నాడు అనుకోండి. వర్ణించి ఇలా స్నానం చేశాను అన్నాడు అనుకోండి. ఆయన గంగా స్నానం చెప్పేటప్పటికి మీరు కూడా గంగా స్నానం చేస్తారు. మీరు కూడా కాశీలో ఉంటారు, మీరు గంగను చూస్తారు, మీకు ఒళ్ళు తడిసిపోయిన అనుభూతే కలుగుతుంది. అంటే శివభక్తి తత్పరులైనటువంటి, శివభక్తి తత్పరులు అంటే నా ఉద్దేశం విష్ణుభక్తి ఉండకూడదని కాదు. విష్ణుభక్తి అన్నా శివభక్తి అన్నా ఒకటే నేను చెప్తున్నానని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ భక్తి కలిగినటువంటి వాడితో మాటలున్నాయే అవి భగవంతుని యొక్క లోకానికి తీసుకెళ్ళగలవు, నీ యొక్క ప్రయత్నం అక్కర్లేకుండా. అందుకే ఏం చెప్తారంటే, కొన్ని కోట్ల 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 ఆస్తి పోని బెంగపెట్టుకోకు, మహాపురుషులతోటి సంగము మాత్రం వదిలిపెట్టుకోకు. వాళ్ళు దూరం చేసి ఛీ అని చూడగానే భ్రుకుటి ముడి వేసేటటువంటి స్థితి మాత్రం తెచ్చుకోవద్దు. ఇందుచేత కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగితే వచ్చేది ఏది అంటే, నీకంత ధ్యానం వచ్చినా రాకపోయినా, అంత పూజ వచ్చినా రాకపోయినా, వాళ్లతో కలిసి కూర్చుని వాళ్ళ మాటలు వినే అదృష్టం కలుగుతుంది. ఏ కారణానికైనా జార విడిచావా ఇక మళ్ళీ కోట్ల జన్మల వరకు వస్తుందని నమ్మకం లేదు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, సత్పురుషులతో ఉండేటటువంటి సహవాసమునకు ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి అంటే, గంగా పాపం శశీతాపం దైన్యం కల్పతరుస్తథా పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం అంటారు. బాగా నన్ను పాపాలు పట్టేసుకున్నాయండి, పూర్వం తెలియదు, అయ్యో ఎన్నో తప్పులు చేసేసానండి, ఎలా ఈ పాపాలు పోవడం అంటే, పాపం పోవాలంటే గంగా పాపం, గంగ దగ్గరికి వెళ్ళి గంగలో స్నానం చేస్తే పాపం పోతుంది. చాలా తాపంగా ఉందనుకోండి ఒక్కపోతగా, బయటికి వచ్చి కూర్చుని చంద్రబింబం వంక చూస్తే మంచి ఆహ్లాదంగా ఉంటుంది, తాపం పోతుంది. దీనత్వం ఉందనుకోండి, అయ్యో నాకు అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అని ఏడుపు ఉందనుకోండి, కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దైన్యం పోతుంది. భక్తి తత్పరుడైనటువంటి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు నిలబడి మాట్లాడగలిగినటువంటి చనువు మీకు ఏర్పడింది అనుకోండి, ఆయన మిమ్మల్ని చూడగానే పేరు పెట్టి పిలిచి దగ్గరికి కూర్చోపెట్టి మీతో మాట్లాడి పంపిస్తారనుకోండి, అంత చనువు మీకు ఏర్పడితే గంగా స్నానము చేత పాపము పోవడము, చంద్రదర్శనము చేత తాపము పోవడము, కల్పవృక్షము యొక్క అనుగ్రహము చేత దైన్యము పోవడము, మూడు ఒక్క భక్తి తత్పరుడైన వ్యక్తి యొక్క దర్శనము చేత పోతాయి. కాబట్టి పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. భక్తి తత్పరుడైనటువంటి ఒక సత్పురుషుడి యొక్క దర్శనం అంత గొప్పది, ఆయనతో కూడి ఉండడం అంత గొప్పది. అది అంత తేలికైన విషయం కాదు. మహాభారతంలో ధృతరాష్ట్రుడు అన్ని నీచ కృత్యాలు చేసిన కృష్ణ పరమాత్మ దివ్యమైన నేత్రములిచ్చి విశ్వరూప సందర్శనం చెయ్యగలిగినటువంటి యోగ్యత ఎందుకు ఇచ్చారు అని అడిగారు. ప్రతిరోజు విన్నా వినకపోయినా మహానుభావుడైనటువంటి విదురుణ్ణి కూర్చోపెట్టుకుని రాత్రిళ్ళు మంచి మాటలు వినేవాడు. ఒక సత్పురుషుడితోటి సహవాసం ఉంది కాబట్టి, పిలిస్తే విదురుడు వస్తాడు కాబట్టి, చెప్పమంటే చెప్తాడు కాబట్టి,
చెప్పినప్పుడు విన్నాడు కాబట్టి ఎంత పాపాత్ముడైనా ఎంత దుష్టుడైనా దివ్యనేత్రములనిచ్చి విశ్వరూప సందర్శనం ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు మొహముద్గరంలో శంకర భగవత్పాదులు. సత్పురుషులతోడి సహవాసము అంత గొప్పది. అసలు శాస్త్రంలో ఒక నిర్ధారణ చేశారు. నాకు ఏదో కారు లేదు, లేకపోతే సొంత ఇల్లు భూమి మీద లేదు, ఇవన్నీ వదిలేవయా. అసలు నీకు లభించడం అంటూ ఉంటే 4 దొరికాయా లెక్క పెట్టుకో. ఈ 4 నువ్వు టిక్కు పెట్టుకోగలిగితే నాకు ఈ 4 జీవితంలో దొరికాయి అన్నావా, నీ అంత అదృష్టవంతుడు లేడు, నీ మనుష్య జన్మ పండింది. ఇందులో 3 దొరకచ్చేమో కానీ 4వది దొరకదు. ఏమిటో తెలుసా? అసారే ఖలు సంసారే సారమే తచ్చతుష్టయం. అసారమైనటువంటి సంసారం, మిగిలిందంతా అసారం. కొడుకుని కన్నా కూతురిని కన్నా ఏదో ఆలంచున్ మెడగట్టి దానికి నపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబు కావించి అంటాడు దుర్జటి. ఓ కొడుకుని కూతుర్ని కన్నాను. ఎంతమంది ఇంట్లో? 2. కూతురికి పెళ్లి చేశాను, పంపించేశాను. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? కొడుకోడే. కొడుక్కి పెళ్లి చేశాను, కోడల్ని తెచ్చుకున్నాను. కూతురు బదులు కొడుకు బదులు కొడుకు కోడలు 2. ఇప్పుడు 2 వియ్యాలారు. ఇప్పుడు మనవలు, ముని మనవలు, ఆ మనవల వైపు నుంచి పెళ్లిళ్ళు, వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు, జడల్లినట్టు అల్లుకుపోతున్నావు ఈశ్వరా, ఎప్పుడు ధరించానని అడిగాడు. కాబట్టి కొడుకులు పుట్టారు, కూతుళ్ళు పుట్టారు, అల్లుళ్ళు, పెళ్లిళ్ళు ఇవన్నీ వదిలిపెట్టవా. సారే కలు సంసారే, లోకంలో ఇవన్నీ జరిగేవి. సారమే తచ్చతుష్టయం, 4 సారభూతములైనటువంటి ఉన్నాయి. అవి ఎప్పుడైనా చేశావా చెప్పు నీ దగ్గర. కాశ్యాం వాసః, కాశీలో వెళ్ళి ఎప్పుడైనా ఓ 9 రోజులు ఉన్నానని చెప్పగలవా? కాశీ పొలిమేర దాటకుండా 9 రోజులు కాశీలో ఉన్నాను చెప్పు. చెప్తే నీ మనుష్య జన్మ ఎత్తినందుకు 1 సాధించావు. అమ్మయ్యా, సారవంతమైనది 1 నేను జీవితంలో సాధించగలిగాను, 1 సాధించావు. కాబట్టి కాశ్యాం వాసః సతాం సంగో అంత తేలిక కాదు. సత్పురుషులతోడి సహవాసము కుదరదు. ఎందుకో తెలుసా? సత్పురుషులకుండే లక్షణం ఏమిటంటే ఏకాంతం కోరుకుంటాడు. వాడికి ఊరికే ఇంటికి జనం రావడం, ఆ జనంతో మమేకమైపోవడం, వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతూ ఉండడం, నాకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటూ ఉండడం, నా సర్కిల్ పెద్దదండం, ఈ పిచ్చమాటలన్నీ వాళ్ళ దగ్గర ఉండవు. వాడికి ఎవడూ తలుపు కొట్టకుండా ఉంటే, ఎవడూ ఇంటికి రాకుండా ఉంటే వాడికి పరమ సంతోషం. ఎందుకని? ఓ శ్లోకం చదువుకుని పరవశించిపోతాడు, పూజ చేసుకుని సంతోషపడిపోతాడు, ప్రశాంతంగా కూర్చుని ఏవో 4 శ్లోకాలు తలుచుకుని తనలో తానే పరవశించిపోతాడు. ఎవడో వచ్చి అస్తమానం మాట్లాడుతున్నాడు అనుకోండి, వాడికి చిరాగ్గా ఉంటుంది. దిక్కుమాలను కూడా ఇది ఎక్కడ ప్రారంధం, అస్తమానం ఎవడోడు వస్తాడంటాడు. అసలు నిజంగా భగవద్భక్తి తత్పరులైన వాళ్ళకి ఇంటికి అదే పనిగా జనం రావాలని కోరుకోరు. వాళ్ళు ఏకాంతాన్ని అభిలషిస్తారు. అందుకే అరణ్యాల్లోకి వెళ్ళిపోతారు, ఎవడు దగ్గరికి రాడని. అటువంటి సత్పురుషుడు నిన్ను దగ్గరికి ఎందుకు పెట్టుకుంటాడు? నిన్ను దగ్గరికి పెట్టుకుని నిన్ను చూడగానే పేరు పెట్టి పిలిచి ఎంతో ప్రేమ నీ మీద వ్యక్తం చేసి నీతో అంత అనుబంధం పెంచుకుంటాడా? ఒక్కనాటికి పెంచుకోడు. అలా పెంచుకుంటే జ్ఞాపకం పెట్టుకో, కొన్ని కోట్ల జన్మల తరువాత పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగిందని గుర్తు. ఎందుకని అంటే అది పెద్ద దూకు. ఆయనతో సహవాసం ఉన్నందుకు ఈశ్వరుడు పైకెత్తేస్తాడంతే, లాగేస్తాడు. అందుకే దొరకదది. కాబట్టి కాశ్యాం వాసః సతాం సంగో గంగాభః. గంగాభః అంటే గంగలో స్నానం. ఎప్పుడైనా చేశావా గంగా స్నానం? చేసుంటే చెప్పు, ఇంకో మెట్టెక్కావు. శంభుసేవనం, పరమశివుడి పూజ కానీ పరమశివుడి సేవ కానీ ఎప్పుడైనా చేశావా? నేను పరవశంతో చేశానండి. ఉత్తుత్తి పూజ, నోటి పూజల గురించి నేను మాట్లాడటలేదు. ఆ పనికిమాలిన పూజలు చాలా చోట్ల కనబడతాయి. పరవశంతో మనసు పెట్టి చేసిన పూజ ఉన్నదా? ఒక్క రోజైనా నిజంగా నువ్వు పూజ చేస్తున్నప్పుడు కన్నుల వెంట ఆనంద భాష్పములు కారి కంఠం గాగ్గదికమై మాట రాక నువ్వు పూజలో కూర్చుండిపోయినటువంటి రోజు ఎప్పుడైనా ఉందా? ఆ పూజ చేస్తున్నప్పుడు ఇంత అనుగ్రహమా తండ్రి, లోకం కోసం కంఠం నల్లబడినా చూసుకోకుండా హాలాహలం పుచ్చుకున్నావా అని ఎప్పుడైనా నీ కన్నుల వెంట నీళ్లు కారి కంఠం గాగ్గదికమైపోయి ముక్కంబట నీళ్ళొచ్చి తలకాయ జిమ్మని లాగి నిప్పెట్టి ఆగిపోయి
ఎవరైనా చూస్తారని ఉత్తరీయం పెట్టి కళ్ళు తుడుచుకుని ముక్కు కారిపోతుంటే చేతిగుడ్డతో తుడుచుకుని చేతులు కడుక్కుని పూజ ఎప్పుడైనా చేశావా? భగవంతుని యొక్క అనుగ్రహం తలుచుకుని కళ్ళ నీళ్లు కారాయా? అలా అయితే చెప్పు. ఇంకోటి ఎక్కేవు. సారభూతమైనది జీవితంలో ఈ 4 సారభూతములు. మిగిలినవి ఏవి చెప్పు, నాకు అక్కర్లేదు. నేను నీ జన్మ చాలా గొప్పదని చెప్పడానికి కారణాలు కావు. నా దగ్గర ఇంత డబ్బు ఉందండి, వాట్ ఇఫ్ అంటుంటారు చూసారా ఇంగ్లీష్లో. అయితే ఏమిటి? అదో ఈశ్వర కృప అంతే. ఎన్నాళ్ళు? నువ్వు ఉన్నన్నాళ్ళు. తర్వాత ఎవరి పూర్వజన్మ పుణ్యక్షయమైందంతే. మంచి అధికారంలో ఉన్నానండి, ఎన్నాళ్ళు? ఉంటే 60 ఏళ్ళు. తర్వాత పేరు ముందు ఎక్స్ వస్తుందిగా, మాజీ. మరి ఎప్పటికీ ధరించిపోయేది ఎప్పుడు? ఆఖరికి మాట తడబడిపోతున్నా కూడా కళ్ళు మూసుకుంటే లోపల భగవంతుణ్ణి చూసి తరించిపోగలిగిన స్థితి కలిగితే వాడి జన్మ పండింది. ఈ 4 సారభూతములు. అసారే ఖలు సంసారే సారమే తచ్చతుష్టయం. 4 మొదటిది కాశ్యాం వాసః సతాం సంగో, సత్పురుషుల యొక్క స్నేహం. గంగాభః, గంగా స్నానం. 4వది శంభుసేవనం, పరమశివుని యొక్క సేవ. ఆయన ఆలయానికి వెళ్ళడం, ఆయన ఆలయానికి ప్రదక్షిణం చేయడం, ఆయన దేవాలయాన్ని తుడవడం, ఆయన పల్లకి మొయ్యడం, ఆయన వస్త్రములను తుడవడం, ఆయన యొక్క పాత్రల్ని కడగడం, ఇలాంటివి చెయ్యగలిగితే ఆ శంభునికి చేసినటువంటి సేవ సామాన్యంగా పోయేది కాదు. కాబట్టి శంభుసేవనం ఈ 4 చేసినది ఉంటే చెప్పు. అబ్బా నిన్ను కౌగిలించుకోవాలో, నీ కాళ్ళకి దండం పెట్టాలంటాడు. కాదు, నాకు 3 కొడుకులు ఉన్నారండి, అల్లుళ్ళు మాకు 2 కూతుళ్ళండి, అల్లుళ్ళు కొడుకుల్లా ఉంటారండి, కొడుకులు కొడుకున్నరలా ఉంటారండి, ఇవన్నీ చెప్పకు. చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇవద్దు. ఈ ఏడాది ఇది చెప్పావు, వచ్చే ఏడాది ఉపన్యాసానికి వచ్చినప్పుడు మా అల్లుడంతా పనికి మాలిన వాళ్ళు లేడండి అంటావు. అవి కాదు. గంగా స్నానం చేశాను, 9 రోజులు కాశీలో ఉన్నానంటావా? చెప్పు, సంతోషిస్తాం అంతే. అని నేనంటలేదు మహాప్రభు, నాకేదో చెప్పమని నేను మిమ్మల్ని పొగుడుతానని నేను అంటలా. నేనెంతటి వాడిని? శాస్త్రం అంటోంది ఆ మాట. కాబట్టి అది అంత గొప్పది. అందుకే ప్రయత్నపూర్వకంగా చెయ్యవలసినటువంటి పనులు కొన్ని చెప్పింది శాస్త్రం. ఇవి నీ ప్రయత్నంతో సాధించుకో. నువ్వు ప్రయత్నం చెయ్యకపోతే మాత్రం సాధన జరగదు. ఎందుకో తెలుసా? సత్పురుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మొదట లభించేది ఏది అంటే, అంత ప్రేమగా ఏం కౌగిలించేసుకుని మాట్లాడరు. ఏం కావాలి, ఎందుకు వచ్చావు, ఏమిటి అని తొందరగా పంపించడానికే ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఆయన ఇంకో శ్లోకం చదువుకోవడమో ఇంకాసేపు జపం చేసుకోవడమో చేసుకుంటాడు. అందుకని ఆయనకి ఏమంత ఇష్టం ఉండదు ఊరికే మాట్లాడుతూ కూర్చోవడం. కానీ నువ్వే ప్రయత్నం చేసుకుని ఆయన నిన్ను చూడగానే ప్రేమతో పిలిచేటట్టు నువ్వు ప్రవర్తించాలి. అంతేవాసిత్వం పొందగలగాలి. దాని కొరకు అని చెప్పి దుర్జన సాంగత్యం, ప్రయత్నపూర్వకంగా దుష్టులైనటువంటి వారి స్నేహము లేకుండా దూరంగా జరిపేయాలి. దుష్టుల స్నేహం అన్నది చేయకూడదు జీవితంలో. 2వది కురు సజ్జన సంగమం. ఎప్పుడూ కూడా ఆయన మంచి సత్పురుషుడు అంటే ఒక్కసారి చూడడం, నమస్కారం చేయడం, ఆయన అనుగ్రహం పొందడానికి ప్రయత్నం జీవితంలో జరిగి తీరాలి. ఆ మాటలు వినడం, ఆ పుస్తకాలు చదువుకోవడం, దాన్ని అనుష్ఠానం చేయడం సత్పురుషులతోటి సహవాసము కన్నా గొప్పది లోకమునందు లేదు. అది ఈశ్వర లోకంలో నిన్ను కూర్చోబెడుతుంది తీసుకెళ్ళి. ఆయన మాటలు చాలు వినగలగడం అదృష్టం. అక్కడికి వెళ్ళి కూర్చుని ఆయన మాట్లాడుతుంటే వినడం అంటే అంత తేలిక కాదు. ఎవరికీ పట్టని భాగ్యం నీకు పట్టిందని గుర్తు. కాబట్టి తప్పకుండా చెయ్యి. కురు పుణ్యమహోరాత్రం. 3వది రేపు చేద్దాం లేని విడిచిపెట్టకు. ఇది చేస్తే పుణ్యం వస్తుందన్న పని రాత్రైనా పగలైనా ఎప్పుడైనా సరే చేసేయి వెంటనే. శరీరం నిత్యం ఉంటుందో ఉండదో రేపు చేయడానికి, చేసేయి వెంటనే, చేసేసాయి ఆ పని. కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యానిత్య విశేషణం. రోజు కూడా ఉండేదేది పోయేదేది జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. ఉండదు ఈ శరీరం, వెళ్ళిపోతుంది. కొన్ని ఏళ్ల తర్వాత వెళుతుంది. ఉండిపోయేదేది ఆత్మ ఒక్కటే ఉంటుంది. దాని గురించి తెలుసుకోవాలి, భగవంతుడి గురించి తెలుసుకోవాలి, పెద్దల అనుగ్రహం పొందాలి. కాబట్టి దాన్ని ఎప్పుడూ స్మరిస్తూ ఉండు. ఈ 4 విడిచిపెట్టవద్దు. అందులో మొదటిదేది సత్పురుషుల యొక్క సాంగత్యమును విడిచిపెట్టవద్దు. ఏవి పోనీ పర్వాలా,
మహాపురుషుల యొక్క సంగమును మాత్రము పోగొట్టుకోవద్దు. అందుకే భాగవతంలో మాలాకారుణ్ణి కృష్ణ భగవానుడు నీకేం కావాలని అడిగాడు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నియ్యము నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయసేయకదే అని అడిగాడు. ఇప్పటికీ నాకెందరో పెద్దలు తెలుసు, తీర్థం తీసుకునేటప్పుడు ఈ పద్యమే చెప్పి తీసుకుంటారు. నీ పాద కమల సేవయు నీ పాదములను సేవించే అదృష్టమి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నీ పాదములను అర్చించే సత్పురుషులతోటి సహవాసమియ్యి. నితాంత అపార భూతదయయు అపారమైనటువంటి భూతదయని నాకు కటాక్షించు. ఈ మూడే అడిగాడు. సత్పురుష సహవాసం అడిగాడు. అందుకే పెద్దలు అంటారు, సత్పురుష సహవాసం అనేటటువంటిది ఇండిప గింజ వంటిది అంటారు. బురద నీటిలో ఇండిప గింజ పారేస్తే ఎలా మలినమంతా కిందకొచ్చేస్తుందో, నీరు శుద్ధమైపోతుందో, సత్పురుషుడితోటి సహవాసము ఎంతటి వారిని మార్చేస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కబీర్ దాస్ గారు మహాభక్తుడు. ఆయన భార్య పేరు లోయి. ఆ తల్లి యొక్క శీలం, ఆ తల్లి యొక్క భక్తి గురించి మాట్లాడాలి తప్ప ఆ మాట నేను అనకూడదు. కానీ సందర్భంలో అలా అనకుండా ఉండడం సాధ్యం కాదు కాబట్టి నేను అంటున్నాను అంతే. మహాందగత్తె కబీర్ దాస్ గారికి సత్పురుషులంటే ప్రాణం. ఓ రోజు రాత్రి బోలెడంతమంది సత్పురుషులు ఆయన ఇంటికి వచ్చారు. ఆయన ఆనందపడిపోయి మీరందరూ భోజనం చేసి వెళ్ళాలన్నారు. అలాగే చేస్తా ఉన్నారు. బియ్యపు గింజ లేదు ఇంట్లో. ఏం చెయ్యాలో అర్థం కాక ఈ సరుకులన్నీ అమ్మేటటువంటి ఒక వర్తకుడి దగ్గరికి వెళ్ళింది. తులసీ శేఠ్ అని ఆయన దగ్గరికి వెళ్ళింది లోయి. వెళ్ళి, అయ్యా మా ఇంటికి సత్పురుషులు వచ్చారు, వారికి అన్నం పెట్టడానికి, నాకు నా భర్తకి వద్దు, వారికి అన్నం పెట్టడానికి కావలసిన ద్రవ్య సరుకులు ఇయ్యి అప్పుగా. రేపు ఉదయమే నా భర్త వచ్చి డబ్బు కడతాడు. ఇప్పుడు డబ్బు లేదు, మా దగ్గర ఏం లేదు, సత్పురుషులు అన్నం కోసం చూస్తున్నారండి. ఆయన అన్నాడు, ఇస్తాను సరుకులు, కానీ నువ్వు కూడా నా కోరిక ఇవాళ రాత్రి తీర్చాలి అని అడిగాడు. అంతకన్నా నేను ఇటువంటి పవిత్రమైన సభలో మాట్లాడకూడదు. ఆమె ఒక్క క్షణం తటపటాయించింది. అటు అతిథులకు అన్నం పెట్టకపోతే భర్త గౌరవం పోతుంది, అంగీకరిస్తే తన శీల వైభవమే పోతుంది. సరే, భర్త అతిథుల కన్నా, భర్త మాట కన్నా, భర్త గౌరవం కన్నా ఈ శరీరం గొప్పది కాదు. ఏముంది కోస్తే? చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, 7 పదార్థాలు. కానీ దీనివల్ల అంత పుణ్యం నా భర్తకు వస్తే ఎందుకు కాదనాలని అలాగే సరుకులు తీసుకుంది, ఇంటికి వెళ్ళింది, వండింది, వడ్డించింది. అతిథులందరూ తినేశారు. కబీర్ దాస్ గారు దింపేశాడు, వచ్చేసాడు. ఏడుస్తూ నించుంది. ఎందుకు ఏడుస్తున్నావు లోయి అన్నాడు. అయ్యా, ఇటువంటి కోరిక కోరాడు తులసీ సేఠ్, అంగీకరించాను, అప్పుడు సరుకులు ఇస్తే అన్నం వండి పెట్టానంది. అయ్యయ్యయ్యయ్యో, ఎంత మంచివాడు! సత్పురుషులకి సరుకులు ఇవ్వడం ఎంత గొప్ప విషయం! తుచ్చమైన రక్తమాంసాలతో కూడిన శరీరాన్ని కాసేపు ఆయన పక్కన పెట్టమన్నాడా? బయట హోరున వర్షం వస్తోంది, మాట తప్పకూడదు. తడిసిపోతే ఆయనకంత ఆనందంగా ఉండదు. గొడుగు పట్టి తీసుకెడతానని గొడుగు పట్టి తీసుకెళ్ళాడు తులసీ సేఠ్ ఇంటికి. ఇంత వర్షం పడుతోంది, ఎక్కడొస్తుందని తలుపు వేసుకు పడుకున్నాడు ఆయన. వెళ్ళి తలుపు కొట్టింది లోయి. ఆయన తలుపు తీశాడు. ఆయనేమో బయట నించున్నాడు. కబీర్ దాస్ గారు లోయి లోపలికి వెళ్ళింది. ఆయన తెల్లబోయి, ఇంత వర్షంలో ఎలా వచ్చావన్నాడు. నా భర్త తీసుకొచ్చాడండి. నీ భర్త ఎందుకు తీసుకొస్తున్నానో తెలిసే తీసుకొచ్చాడా అన్నాడు. తెలిసే తీసుకొచ్చాడు. అంతమంది మహాభక్తులకు అన్నం పెట్టడానికి సరుకులు ఇచ్చావు, తుచ్చమైన ఈ శరీరాన్ని మాట తప్పకుండా అప్పజెప్పన్నాడు, తీసుకొచ్చాడండి. బయటికి వచ్చి చూశాడు. కబీర్ దాస్ గారు రామనామ భజన చేస్తున్నారు. ఆయనని ఇలా చూశాడంతే. ఇన్నాళ్ల తన జీవితం, తాను సంపాదించినటువంటి డబ్బు, తాను అతిక్రమించిన శాస్త్రం, తాను మూట కట్టిన పాపం తనకి జ్ఞాపకం వచ్చి, ఆయనెక్కడ నేనెక్కడ, అంతటి మహాపురుషుడని వెంటనే అతని అజ్ఞానపు చీకట్లు విచ్చిపోయాయి. వెళ్ళి తిన్నగా కబీర్ దాస్ గారి కాళ్ళ మీద పడిపోయి కన్నీటితో ఆయన పాదాలు కడిగి అభిషేకం చేశాడు. ఆస్తినంత దానం చేసేశాడు. కబీర్ దాస్ గారికి శిష్యుడై తరించిపోయాడు. ఇంత వర్షం పడుతోంది, ఎక్కడొస్తుందని తలుపు వేసుకు పడుకున్నాడు ఆయన. వెళ్ళి తలుపు కొట్టింది లోయి. ఆయన తలుపు తీశాడు. ఆయనేమో బయట నించున్నాడు. కబీర్ దాస్ గారు లోయి లోపలికి వెళ్ళింది.
ఆయన తెల్లబోయి, ఇంత వర్షంలో ఎలా వచ్చావు అన్నాడు. నా భర్త తీసుకొచ్చాడండి. నీ భర్త ఎందుకు తీసుకొస్తున్నానో తెలిసే తీసుకొచ్చాడా అన్నాడు. తెలిసే తీసుకొచ్చాడు. అంతమంది మహాభక్తులకు అన్నం పెట్టడానికి సరుకులు ఇచ్చావు, తుచ్చమైన ఈ శరీరాన్ని మాట తప్పకుండా అప్పజెప్పన్నాడు, తీసుకొచ్చాడండి. బయటికి వచ్చి చూశాడు. కబీర్ దాస్ గారు రామనామ భజన చేస్తున్నారు. ఆయనని ఇలా చూశాడంతే. ఇన్నాళ్ల తన జీవితం, తాను సంపాదించినటువంటి డబ్బు, తాను అతిక్రమించిన శాస్త్రం, తాను మూటకట్టిన పాపం తనకి జ్ఞాపకం వచ్చి, ఆయనెక్కడ నేనెక్కడ, అంతటి మహాపురుషుడని వెంటనే అతని అజ్ఞానపు చీకట్లు విచ్చిపోయాయి. వెళ్ళి తిన్నగా కబీర్ దాస్ గారి కాళ్ళ మీద పడిపోయి కన్నీటితో ఆయన పాదాలు కడిగి అభిషేకం చేశాడు. ఆస్తినంత దానం చేసేశాడు. కబీర్ దాస్ గారికి శిష్యుడై తరించిపోయాడు. భాగవతంలో అటువంటి ఉపాఖ్యానం ఉంది. ఎన్ని ఉపాఖ్యానాలను నేను చూపించగలను. అందుకే శంకర భగవత్పాదులు అంటున్నారు, మహాపురుషులతోడి సంగమున్నదే పరమభక్తులైన వారితో కలిసినటువంటి కూడిక. అటువంటి సంగము తప్పకుండా భగవంతుని యొక్క లోకమునకు నిన్ను తీసుకుని వెళ్ళగలదు. ఆ మాటలు అలా ఉంటాయి, అవి నిన్ను భగవన్లోకంలో నిలబెట్టగలవు, అంత శక్తివంతములు. కాబట్టి సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యంచ చరాచరాత్మకతను ధ్యానే సాయుజ్యం. శంకర, ఈ చరాచరాత్మకమైనటువంటి జగత్తునంతటినీ కూడా నీ శరీరంగా భావన చేసి ధ్యానం చేస్తే నాకు సాయుజ్య మోక్షం వస్తుందండి. ఈ చరాచరాత్మకమైన ప్రపంచం అంటే, చరాచరములు అంటే స్థావర జంగమములు అని పేరు. స్థావరములు అంటే కదలని వాటిని అన్నింటినీ స్థావరములు అంటారు. చెట్లు ఉన్నాయనుకోండి కదలవు, అలాగే భూమిలోంచి లేచి అలాగే ఉంటాయి. మేక వచ్చి మీదపడి ఆకులు తినేనివ్వండి, రాళ్లు పెట్టి కొట్టనివ్వండి, గొడ్డలి పెట్టి నరకనివ్వండి, ఒక్క అడుగు దాటి వెళ్ళదు, కదలకుండా ఉండిపోతుంది. కాబట్టి దాన్ని స్థావరం అంటారు. కదిలి వెళ్ళిపోయేటటువంటి వాటిని అన్నింటినీ జంగమములు అంటారు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన జంగమములు అంటారు, ఎందుకంటే మనం కదిలి వెళ్ళిపోతాం. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సమస్త ప్రపంచము పరమశివుని యొక్క శరీరం. ఆ మాట అంత తేలిక కాదు అనడం. ఎందుకో తెలుసా? ఆ మాట అన్ననాడు నిన్ను తిట్టిన వాణ్ణి కూడా నువ్వు చెనకడానికి ఇష్టపడవు. అది ఎంత స్థాయిలో ఉంటుందంటే, నేను ఏదో తింటున్నాను అనుకోండి, తింటున్నప్పుడు పొరపాటున నాలుక నా పళ్ళ మధ్యలో పడింది. పడితే ఇప్పుడు నా పళ్ళే, నా నాలుకే, నా పళ్ళు నవ్వులుతున్నప్పుడే నా నాలుకే పళ్ళ మధ్యలోకి వెళ్ళింది, పళ్ళు కొరికేసాయి. ఇప్పుడు ఓసి దిక్కుమాలిన నాలుక, చూసుకోవద్దే, పళ్ళ మధ్యలోకి ఎందుకు వెళ్ళావు కొరకవు అని నాలుకని తిడతానా? అమాయకమైన నాలుక, మెత్తటి నాలుక మీ పళ్ళ మధ్యలోకి అన్నాన్ని తోస్తూ రుచి చెప్తూ ఉంటుందే, మాట్లాడడానికి ఉపయోగపడుతుంది, దాన్ని ఎందుకు కొరికారు అని పళ్ళు పటకార పెట్టి పీకేనా? రెండూ చేయను. ఎందుకని? పళ్ళు నావే, నాలుక నాదే, కాబట్టి ఓర్చుకుంటాను. మహాత్ములైన వారు రెండూ నావైనప్పుడు నేను ఎలా ఓర్చుకున్నానో అలా భగవద్విరుద్ధంగా ప్రవర్తిస్తూ, భక్తికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, ఉద్ధతితో ప్రవర్తించే వాళ్ళని కూడా శివస్వరూపమే, అదిగో నా పళ్ళు నా నాలుకే అన్నట్లుగా భరిస్తారు తప్ప అంతా శివమయం జగత్, శివుడు కానిది లేదు అంటారు. ఆ భావనకి వెళ్ళిపోవడం అంటే నేను నోటితో చెప్పినంత తేలిక విషయం కాదు. రమణ మహర్షి ఒకప్పుడు తన పర్ణశాలలో ఉన్నారు అరుణాచలంలో. పర్ణశాల అంటే చిన్న తాటాకుల పందిరి, దానికి ఒక తలుపు ఉండేదో కిటికీ ఉండేదో, అందులో ఉండేవారు. దొంగలు వచ్చారు రాత్రి, వచ్చి తలుపు కొట్టారు. ఆ కిటికీ తలుపు తీశారు. ఎవరు మీరని అడిగారు. మేము దొంగలం అన్నారు. ఏం కావాలి అంటే, లోపల ఉన్నవి దోచుకుంటాం రండి అని తలుపు తీసి స్వాగతం, లోపలికి రండి. నమ చోరాయచ తస్కరాణం పతయే నమో నమో అని కదా. తస్కరుడి రూపంలో, దొంగ రూపంలో వచ్చేవాడు పరమశివుడే, కాబట్టి స్వాగతం, హే శంభో రండి అన్నారు. వాళ్ళు అన్నారు, నీకు బుద్ధి ఉందా లేదా? దొంగలం వచ్చామంటే తలుపులు తీస్తామేంటి? తలుపులు వేసేసి అరు దొంగలు 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 అన్నారు. అప్పుడు మేము తలుపులు బదలగొట్టుకుని లోపలికి వచ్చి మిమ్మల్ని 4 చావ కొట్టేసి ఎత్తుకుపోతాం. అప్పుడు మా ఉద్యోగం మేము చేసిన తృప్తి. అంతేగాని నువ్వు రమ్మంటే మేము లోపలికి వచ్చి పట్టుకెళ్ళండి అంటే మూటలు కట్టే మీరే ఇచ్చేస్తే మేమే మూట కట్టేసుకుంటే ఇంకా దొంగతనం ఏంటి? మాకు తృప్తి ఉండదు. తలుపు వేసారు అన్నారు. ఆయన అన్నారు, ఎందుకు అరవడం?
నాకు మీ మీదేమీ విముఖత లేదే, మీరు శివస్వరూపమే, రండి పట్టుకెళ్ళండి, మీకు ఏమైనా కావలసింది ఉంటే, అంతకన్నా కావలసిందే ఉంది, తీసుకోండి, సంతోషం అన్నారు. బుద్ధి లేని వాళ్ళే ఉన్నాడు అని తలుపేయమని పక్క వాళ్ళకి చెప్పి అరవమన్నారు. రమణులు అరవలేదు. వాళ్ళు ఏదో దొంగ 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 అన్నారు. వీళ్ళు తలుపులు, అవి ఆ తలుపులే ఉందండి, అట్టముక్కల్లా ఉంటాయి అవి. ఆయనకి సర్వం శివమయం జగత్. ఆయనకి ఒక్క తోపు తోసుకొని లోపలికి వచ్చారు. మిగిలిన వాళ్ళని అందరినీ పారిపోండి అన్నారు. ఎందుకు పారిపోవడం అన్నారు రమణ మహర్షి. అంటే మేము దొంగలం కదా, పారిపోవాలి నువ్వు అన్నారు. నాకు అలా అనిపించట్లేదు, మీరు అరుణాచలేశ్వరుడే, నేను పారిపోను అన్నారు. పారిపోకపోతే కొడతాం, మూర్ఖుల్లో ఉన్నాడు ఎవరోనని పెద్ద బడిత తీసి ఆయన తొడల మీద కొట్టారు. కొడితే ఆయన మెల్లగా నవ్వుకుంటూ పర్ణశాల బయటికి వచ్చి అక్కడ చిన్న అరుగు లాంటిది ఉంటే దాని మీద కూర్చున్నారు. ఆయన గోచి ఒకటే పెట్టుకునేవారు. ఆ చుట్టూ ఉన్న అంతేవాసులు చూసి, హే భగవన్, మీ తొడల మీద ఇంతంత తట్లు తేరే, అంత దెబ్బలు కొట్టారా, అనండి, ఆ లోపల ఉన్న దొంగల్ని ముక్క ముక్కలుగా కొట్టేస్తా అన్నారు. ఆయన అన్నారు, ఇందాక నేను చెప్పిన ఉపమానం చెప్పి, నేను అన్నం తింటున్నప్పుడు పళ్ళ కింద నాలుక పడితే పంటిదా తప్పు, నాలుకదా తప్పు, నావే కాబట్టి సహిస్తాను. మూర్ఖుడు దొంగ రూపంలో ఉన్న పరమశివుడు వాళ్ళు, నన్ను ఏదో సేవించి తరించాలనుకున్న శివరూపంలో ఉన్నవాళ్ళు మీరు. వాడు శివుడే, మీరు శివుడే, నాకెవరి మీద ద్వేషం లేదు, వారికి కావలసింది తీసుకొనివ్వండి. అది స్థావర జంగమాత్మకంగా ప్రపంచాన్నంతటినీ శివతనువుగా చూడగలగడం. అలా చూడగలిగితే ఇప్పుడు అందులో నేను అంతర్భాగమే. కోటేశ్వరారు, మీరు ఈ గోర, మీరు ఈ వేల, మీరు ఈ అరిచెయ్య, మీరు ఈ మణికట్ట, మీరు ఈ చెయ్య, లేకపోతే మీరు మోచెయ్య, మీరు భుజమా, మీరు పొట్ట, మీరు గుండె అంటే నేనేం చెప్పను? అవన్నీ కలిస్తేనే నేను. శివుడెవరు? స్థావర జంగమములన్నీ కలిసి శివుడు, అందులో నేను ఉన్నానా లేదా? అప్పుడు ఇంకా నేను వేరేలా అయ్యాను, అందులోనే నేనున్నాను. కాబట్టి సాయుజ్యం, నేను నీలో కలిసిపోలా, కాబట్టి నీలో నేను ఒకడమైపోయాను. శివ, ఈ సమస్త ప్రపంచము కలిపి నువ్వుగా నేను చూసినప్పుడు అందులో నేను ఒకడను కనుక నాకు సాయుధ్యం ఇక్కడే లభించింది. నేను నీలో ఐక్యమైపోయే ఉన్నాను, వేరుగా లేను. అసలు ఏమి ఉదాత్తమైన భావనలండి. అలా చెప్పిన కవి ఎవరు? జగద్గురువులు కనుక, మహాపురుషులు కనుక, లోకాన్ని ఉద్ధరించడానికి అసలు మనిషి భావన సంస్కారం ఎలా ఉండాలో, ఎంత వైభవోపేతంగా ఆలోచించాలో, ఎలా ఈశ్వరుణ్ణి పూజ చెయ్యాలో మనందరి కొరకు అద్భుతంగా చూపించారు. కాబట్టి అటువంటి స్థితి నాకు ఇప్పుడే ఇక్కడే లభించింది. లభించినప్పుడు నీ పూజ చేస్తున్నప్పుడు సారూప్య మోక్షం వచ్చింది. నేను నీకు సంబంధించినటువంటి కీర్తన చేసినప్పుడు నాకు సామీప్యం వచ్చింది. నీ భక్తులతో మాట్లాడినప్పుడు సాలోక్యం వచ్చింది. స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రపంచాన్నంతటినీ శివరూపంగా చూసినప్పుడు నాకు సాక్షాత్తుగా అదిగో సాయుధ్యం వచ్చింది. కాబట్టి ఈశ్వర, ఎవడైనా ఒక మోక్షం పొందగలడు. నేను సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుధ్య మోక్షములు నాలుగింటిని ఇక్కడే ఇప్పుడే ఈ క్షణంలోనే అనుభవించాను. కాబట్టి ఈశ్వర, కృతార్థోస్మ్యహం, నేను కృతార్థుడను. అంటే ఏది పొందాలో అది పొందినవాడను. అంటే దాని అర్థం ఏమిటి? సాధన అన్నది మొదలు పెడితే ఎప్పటికైనా ఎవడైనా కృతార్థుడే కాగలడు. ఇది శంకర భగవత్పాదులు మనకి నేర్పినటువంటి విధానం. అప్పుడు అహం అన్నప్పుడు శంకరులు కాదు, ఆ శ్లోకం నేను చదివాను అనుకోండి, నాకు అన్వయం అవుతుంది. కనీసంలో కనీసం పూజ చేసినప్పుడో, భగవద్భక్తులతో సహవాసంలోనో, కీర్తన చేసినప్పుడో, లోకాన్నంతటినీ శివస్వరూపంగా చూడగలిగినటువంటి ప్రజ్ఞా విశేషాన్ని బుద్ధి వైభవంగా పొందడానికి చేసేటటువంటి ప్రయత్న రూపమే సాధన కనుక, ఆ సాధన ఎలా పరిణమించి చిట్ట చివర మనుష్య జన్మ సార్థక్యానికి పనికి రావాలో శంకర భగవత్పాదులు ఉపదేశంగా ఈ శ్లోకంలో మనందరికీ ఆవిష్కరించారు. ఎక్కడ నేను చెప్తున్నాను మీరు వినండి అనరు, అది వారి వినయం. వారు అంత మర్యాదగా మాట్లాడతారు. నేను ఇంత గొప్పవాణ్ణి, మీకేం తెలియవు, నాకే తెలుసు, నేను అనుభవించాను, మీరు ప్రయత్నించండి, మీరు ఎందుకు పనికొస్తారు, అలా మాట్లాడరు శంకర్లు. వారు మాట్లాడితే అంత లలితమైనటువంటి భాషలో, అంత మర్యాదతో అవతలవాడు పరమ సంతోషాన్ని పొంది తాను కూడా ఆ మార్గంలో ప్రయాణించేటట్లు మాట్లాడతారు. అసలు నిజంగా శంకరుల యొక్క వినయం చూస్తే, అంతటి మహానుభావుడు 32 సంవత్సరముల వయస్సులో ప్రస్థానత్రయానికి భాష్యమిచ్చి, వ్యాసమహర్షి దర్శనం చేసి, వ్యాసుడితో సంవాదం చేసి,
బ్రహ్మసూత్రాల వంటి వాటికి కూడా భాష్యాన్ని ప్రచారం చేసి ఎన్నో స్తోత్రాలనిచ్చి కైలాసానికి వెళ్ళి 5 లింగాలు తెచ్చి అమ్మవారి అనుగ్రహంగా సౌందర్యలహరి తెచ్చి ఎన్నో చోట్ల దేవాలయాలలో ఉన్నటువంటి మూర్తుల తేజస్సు ఎక్కువైతే ఆ తేజస్సుని తగ్గించి మళ్ళీ వాటిని ప్రసన్న రూపాలుగా ఉండేటట్టుగా అనుగ్రహించి ఎన్నో విషయాలు మనకి నేర్పినటువంటి శంకర భగవత్పాదులు ఏదైనా మాట్లాడినప్పుడు నిజంగా నేనింతటి వాణ్ణన్న మాట ఒక్క చోట అనరు. ఎంత వినయంగా మాట్లాడతారో. అసలు వినయంగా ఉండడము అంటే శంకరాచార్యుల వారి యొక్క మాటలు చూసి నేర్చుకోవాలి. అంతటా ఆయన అలా మాట్లాడితే నా బతుక్కి నాకేమొచ్చని నేను పెద్ద అహంకారంతో మాట్లాడను అనిపిస్తుంది. ఒక్క పుస్తకం రాస్తాడు, ఎంత విరగబాటో, యుక్తాయుక్త విచక్షణ ఉండదు ప్రవర్తనకి. ఎందుకు ఆ అహంకారం? శంకర భగవత్పాదుల్ని చూసి నేర్చుకోవాలి, ఎలా బతకాలో, వినయం అంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఒక చోట అంటారు ఆయన, స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతుర కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు. ప్రథిత అంటారు. ప్రథిత అంటే సర్వజ్ఞుడా, అన్నీ తెలిసున్నవాడా, ఓ ప్రభో, పరమశివ, సర్వవ్యాపక, విభూ అంటే తండ్రి, శివ అని పిలిచి ఒక మాట చెప్తున్నారు. ఈశ్వర, నన్ను రాజులెవరూ మెచ్చుకోరు. ఎందుకు మెచ్చుకోరో తెలుసా? స్మృతౌ, నాకేం స్మృతులు రావు. శంకరాచార్యుల వారికి రాంది. ఆయనే నడిచి వెళ్ళినటువంటి సరస్వతీ స్వరూపం. అసలు ఆ మాటకొస్తే సరస్వతీదేవిని వనదుర్గ మంత్రాలతో కట్టి శృంగేరిలో ప్రతిష్ఠ చేసిన మహాపురుషులు. అటువంటి శంకరాచార్యుల వారికి స్మృతి తెలీదా? కానీ ఆయన వినయం అటువంటిది. నాకేం తెలుసు అంటారు. నిజంగా ఆయన అన్నీ తెలుసున్నవాడు అని ఎప్పుడు అనాలంటే, నాకేం తెలుసండి అన్నవాడెవడో వాడు వినయం ఉన్నవాడు. అందుకే శాస్త్రంలో గురు శిష్యులకు 2 పేర్లు ఉన్నాయి. గురువుని వినేయుడు అంటారు, శిష్యుణ్ణి వినీతుడు అంటారు. చదువు నేర్పి వదిలేయడం కాదు, వినయంగా ఉండడం నేర్పాలి శిష్యుడికి. వినయం గురువు గారి దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి వినీతుడు. గురువు గారు వినయాన్ని నేర్పి తన గురువు దగ్గర అంత వినయంగా ఉంటారు కాబట్టి వినేయుడు. అసలు ఆ వినయం లేని విద్య పనికి మాలిన విద్య. అందుకే స్మృతౌ, ఈశ్వర నాకు స్మృతులేం తెలుసు? స్మృతులంటే వేదంలో ఉండేటటువంటి మంత్రాలనే క్రోడీకరించి మహర్షులు స్మృతులుగా తీసుకొస్తారు. గౌతమ స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, అత్రి స్మృతి, మనుస్మృతి, ఇలా స్మృతి గ్రంథాలు వస్తాయి. కాళిదాస మహాకవి అంటాడు, శృతేరివార్ధం స్మృతిరన్వగచ్చత్ అంటాడు. ఆవు వెంట దూడ ఎలా వెడుతుందో వేదం వెంట స్మృతి అలా నడుస్తుంది. కాబట్టి నాకు ఆ స్మృతులు రావు. శాస్త్రే, శాస్త్రం అంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం, భయపడకుండా రాజశాసనంలా చెప్తుంది. అంటే వేదం. నాకు వేదమేం తెలియదు. శంకరాచార్యుల వారికి తెలియదు వేదం, ఆయనకి తెలియని విషయమా? కానీ నాకేమొచ్చు అంటారు. శాస్త్రే వైద్యే, కొంతమందికి వైద్యశాస్త్రం వస్తుంది. వైద్యశాస్త్రం వస్తే రాజులు పెద్దవాళ్ళు పిలిచి ఏమైనా వైద్యం చేయించుకుని గౌరవిస్తారు. నాకు ఆ వైద్యశాస్త్రము రాదు. శంకర భగవత్పాదులంతటి మహానుభావుడు చెప్తున్న మాట, స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ. నాకు శకున శాస్త్రం రాదు. ఒక్కొక్కడు ఏదో ఏమండి పిల్లి ఇలా పరిగెత్తింది, ఏమైనా అవుతుందా అంటే పిల్లి ఇలా పరిగెత్తిందా అని ఆ పక్షిని బట్టి, మృగాన్ని బట్టి, దాన్ని బట్టి, శకునాన్ని బట్టి శాస్త్రం చెప్తారు. అది ఏం మామూలుదనుకోకండి. శకున శాస్త్రం ఏమిటండి అనకండి. మీరు రామాయణాది కావ్యములను పరిశీలించండి. శకున శాస్త్రం ఎంత పరమ సత్యమో మీకు అర్థమవుతుంది. అసలు మనం ఏమీ చదవకుండా, మనం దాని గురించి ఏమీ తెలుసుకోకుండా, మన నోటికి వచ్చింది కదా అని, పరమేశ్వరుడు నోరిచ్చాడు కదా అని తీర్పు చెప్పి మాట్లాడకూడదు. నువ్వు ఆ శాస్త్రం ఏమైనా చదివావా? వైద్యశాస్త్రం డొల్ల అనడానికి నువ్వు చదివావా వైద్యశాస్త్రం? రామాయణం డొల్ల, నువ్వు చదివావా రామాయణం? అసలు నువ్వు చదివితే కదా అది ఎంతవరకు గొప్పదో చెప్పడానికి. నువ్వు ఏమీ చదవకుండా తీర్పు చెప్తే అంతకన్నా అసహ్యకరమైన విషయం లోకంలో ఇంకోటి ఉంటుందా? శకున శాస్త్రం ఏమిటండి? ఉత్తిది ఏంటంటే శాస్త్రం. నువ్వు ఎప్పుడైనా చదివావా? అసలు శకున శాస్త్రం మీ ఇంట్లో ఉందా? ఎక్కడుందో పుస్తకం నీకు తెలుసా? మరి నువ్వు ఎందుకు మాట్లాడతావు ఎక్కువ? ఇవాళ లోకంలో ఏర్పడిపోయిన పోకడ ఇది. కాబట్టి శకునము రామాయణంలో మీరు పరిశీలిస్తే, రాక్షసులు రావణాసురుని యొక్క కుమారులు మొదలైన వారు యుద్ధానికి బయలుదేరినప్పుడు ఎన్నెన్ని శకునములు కనపడ్డాయో చెప్తారు మహర్షి. ఆ శకునములు కనపడితే ఇక వెనక్కి వెళ్ళడం అంతఃపురంలోకి. రాముడు యుద్ధానికి బయలుదేరితే ఏ శకునాలు కనపడ్డాయో చెప్తారు. మీరు ఏ పురాణం చూడండి, రాక్షసుడు పుడితే శకునం చెప్తారు, పరమాత్మ అవతార స్వీకారం చేస్తే
శకునాలు చెప్తారు. శకునమునకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఆ శకున శాస్త్రం నాకు రాదు, శంకరులు అంటున్నమాట. కాబట్టి శకున కవిత, కవిత్వం చెప్పడం రాదు, ఛందోబద్ధంగా 4 పద్యాలు రాయడం నాకు రాదు అని ఎవరు? శివానంద లహరి రాసిన శంకరాచార్యులు. ఆయన వినయం అటువంటిది. శకున కవిత గాన పండితవు, మంచి పాట పాడడం అది రాదు అంటున్నారు. కానీ నిజంగా శంకరాచార్యుల వారికి ఎంత సంగీత శాస్త్రం వచ్చో తెలుసుకోవాలంటే సౌందర్యలహరి చదివితే తెలుస్తుంది ఆయనకి ఎంత సంగీత శాస్త్రం వచ్చో. గాన పండితవు, వేదిక నెక్కి 4 మాటలు మాట్లాడడం, భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వమాజి బాహాపట శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికి అంటాడు భర్తృహరి. లోపల ఎన్ని విషయాలున్నా పెద్ద సభకొచ్చి కూర్చుని మాట్లాడుతున్నప్పుడు పుష్కళమైనటువంటి వాక్చతురత్వము కలిగి ఉండాలి అంటే అదో పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం. శంకర నాకు సభల్లో మాట్లాడడం రాదు, ఒక్క మాట పెగలదు. ఎవరు ఆ మాట అంటున్నది? ఆసేతు హిమాచల పర్యంతము భారతదేశమంతా 3 మాటలు పాదచారి అయి పర్యటించి అవైదికమైన వాదనలను ఖండించి సరస్వతీదేవితో వాదించి గెలిచి సర్వజ్ఞ పీఠారోహణం చేసిన శంకర భగవత్పాదులు నాకేం రాదని చెప్తున్నారు. నాకేం మాట్లాడడం రాదు. శకున కవిత గాన పండితవు, పురాణే మంత్రే వాస్తుతి నటన హాస్యేష్వ చతుర్రః. పోనీ పురాణం వచ్చా? నాకు అది రాదు, పురాణం చెప్పడము రాదు, నేను ఏ పురాణం చదువుకోలేదు. శంకరాచార్యుల వారా చదువుకోండి. మంత్రేవా, పోనీ ఏమైనా మంత్రాలు వచ్చా నాకు? ఆ మంత్రాన్ని అనుసంధానం చేసి ఏమైనా ఫలితాన్ని సాధించడం వచ్చా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రక్రియ ఉంటుంది. ఇందాక నేను మీతో మనవి చేశానే, రుద్రము జపం చేయవచ్చు అని. చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒకప్పుడు చెప్పారు, ఎందుకులా బెంగ పెట్టుకుంటావు, ఇక్కడ కూర్చుని జపం చేసి తీర్థం మీ ఆవిడికి ఇస్తున్నానని విడిచిపెట్టు, అనారోగ్యం తగ్గుతుందన్నారు. ఒక బ్రాహ్మణుడు అక్కడ రుద్రాధ్యాయాన్ని జపం చేసి భార్యకి ఇస్తున్నానని నీళ్లు విడిచిపెట్టేవాడు 3 మాటలు. ఆవిడ పుచ్చుకుంటోందని ఇంట్లో ఉన్న ఆవిడికి జబ్బు తగ్గింది. నీకు అలా చెయ్యడం వస్తేను. కాబట్టి మంత్రేవా, నాకు ఏ మంత్రము చేత కాదు. స్తుతి, పోని పొగడ్డం అది రాదు. పొగడ్డం ఎందుకండి? పొగడ్డం పొరపాటు కదా, అనవసరంగా అవతల వాడిని పొగిడితే. అసలు ఏదైనా ఒక మాదక ద్రవ్యం పుచ్చుకున్నాడు అనుకోండి, 1 గంట 2 రోజులో 3 రోజులో ఉంటుంది మత్తు. బతికున్నన్నాళ్ళు మత్తులో ఉండి గోతులో పడిపోయేటట్టుగా చేసేది ఏదంటే పొగట్టే. ఒక్కసారి పొగుడు చేశారనుకోండి, ఇహ వాడి సంగతి చూడక్కర్లేదు, వాడు పాడైపోతాడు. అందుకే చాలా క్రమశిక్షణతో జీవనం గడుపుతున్నటువంటి బ్రాహ్మణుణ్ణి పాడు చేయాలంటే ఏం చెయ్యాలని అడిగారు. ఒక్క సన్మానం చేసి సన్మాన పత్రం ఇచ్చేయండి అన్నారు, చాలు, పాడైపోతాడు. కాబట్టి స్తుతి, పొగడ్డం రాదు. మరి పొగడ్డం ఎందుకు? అలా ఎవరైనా పొగడచ్చా? తప్పు కదా. మరి శంకరాచార్యుల వారు నాకు పొగడ్డం రాదని ఎందుకు అనాలి? అంటే పొగడడం కోసమే 2 ఉద్యోగాలు ఉంటాయి రాజుగారి దగ్గర. ఒకడిని వంది, ఒకడిని మాగధి అంటారు. వాళ్ళిద్దరూ ఏం చేస్తూ ఉంటారంటే ప్రభువుని స్తోత్రం చేస్తారు. వాళ్ళు ఉత్తినే అదే పనిగా అక్కర్లేకుండా స్తోత్రం చేయరు. వంది చూస్తాడు, రాజు ఏదైనా తప్పు నిర్ణయం చేస్తుంటే రాజు చేసిన నిర్ణయం వల్ల రాజు వంశంలో ఇంతకుముందు పుట్టిన మహాపురుషుల యొక్క కీర్తి పాడైపోతోంది అనుకుంటే, వంది పూర్వం రాజు యొక్క వంశంలో ఉన్న వాళ్ళు ఎటువంటి పనులు చేశారు, ఇప్పుడు నువ్వు చేస్తున్న పని వల్ల వాళ్ళ కీర్తి కళంకం అవుతోందని కీర్తన చేస్తాడు. వెంటనే ఓ నా పూర్వుల యొక్క కీర్తి పోతోందని రాజు ఆ నిర్ణయం చేయడు. వంది రాజు యొక్క వంశాన్ని, వాళ్ళు చేసిన మంచి పనులను తెలుసుకుని రాజు తప్పటడుగు వేయకుండా స్తోత్రం చేస్తూ రక్షిస్తాడు. మాగధి అని ఉంటాడు. మాగధి రాజు చేస్తున్న నిర్ణయం వల్ల దేశ ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అంటే స్తోత్రపాఠం చేస్తూనే ఆ చేసిన పని వల్ల ప్రజలకి ఇబ్బంది ఎలా వస్తుందో చెప్తాడు. చెప్తే ఓ నేను ఇది చెయ్యకూడదని రాజు నిర్ణయాన్ని సవరించుకుంటాడు. స్తోత్ర రూపంలో రాజు తప్పటడుగు లేకుండా చూడ్డానికి 2 ఉంటారు స్తుతి పాఠానికి, వంది మాగధి. అంతేగాని వాళ్ళిద్దరూ ఉత్తినే అదే పనిగా స్తోత్రం చేయడానికి ఏమి ఉండరు. వాళ్ళు రాజు పాడవకుండా కాపాడతారు వాళ్ళిద్దరు. అందుకని అది స్తుతి. అది చేయడం అంటే అశిధారావ్రతం అంత తేలికైనటువంటి విషయం కాదు. అది కత్తుల మీద నడక. రాజు దగ్గర అంత జాగ్రత్తగా మాట్లాడాలి, రాజు తప్పు చేయకుండా చూసుకుంటూ ఉండాలి. అలా స్తుతి చేయడం నాకు రాదు. నటన, పోని ఏదో నటన చేసి ఏదో ఏంటి కాసేపు రంగస్థలం మీద ఉండి అందరినీ మెప్పించగలనా, నాకు అది రాదు. స్తుతి నటన హాస్యేష్వ చతుర్రః, పోని హాస్యం ఆడడం. హాస్యం అని చెప్పేసి మనకు అవధానాల్లో కూడా ఉంటుంది. అప్రస్తుతంగా మాట్లాడుతూ కాస్త హాస్యాన్ని మేళవిస్తూ ఉంటారు. ఆ హాస్యం
ఏదో అవతల వాడిని నవ్వించడం నాకు రాదు. నవ్వించడం హాస్యం అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. హాస్యమంత లలితముగా ఉండడం, లలితంగా ఉంచడం అంత తేలికైన విషయం కాదు. హాస్యం అంటే అర్థం పర్థం లేకుండా ఇతరుల మనసు గాయపడేటట్టుగా ప్రవర్తించేటటువంటి వాడు హీనుడు. అలా ప్రవర్తించకూడదు. ఏ పాత్ర పడితే ఆ పాత్రని హాస్యం కోసం ఎంచుకోకూడదు. గురువులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఇటువంటి వాళ్ళ పాత్రలు వేసి వాళ్ళనందరినీ కూడా అత్యంత అసహ్యకరంగా చూపించేటట్టుగా ప్రవర్తించి రంగస్థలం మీద నటించి హాస్యనటుడు అని పేరు తెచ్చుకుని ఆ డబ్బులతో అన్నం తినడం ఆత్మహత్యా సదృశ్యం. అటువంటి హాస్యం కూడదు. ఇతరుల మనసు కష్టపడనటువంటి హాస్యం చూపించగలగాలి. కాబట్టి హాస్యేష్వ చతురః అచతురః, నాకవేం రావు. కాబట్టి ఓ శాస్త్రం రాదు. స్మృతౌ శాస్త్రే, నాకు శాస్త్రం తెలియదు. శాస్త్రం అంటే వేదమని ఒక అర్థం, వేదములకు ఉపాంగములను ఒక అర్థం. చతుశాస్త్రములని 4. ఆ 4 శాస్త్రాలంటారు. అందులో మొదటిది వ్యాకరణం. వ్యాకరణం శివాలయంలోనే వ్యాకరణ మంటపంలో నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఢమరకంలోంచే మాహేశ్వర సూత్రాలు వచ్చాయి కాబట్టి. రెండవది తర్కము లేక న్యాయము అంటారు. అది యుక్తితో భగవంతుడు ఉన్నాడు అన్న విషయాన్ని స్థాపిస్తుంది తర్కశాస్త్రం. అలాగని వితండవాదన చేయకూడదు. తా పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అన్నట్టుగా మూర్ఖవాదన చేయకూడదు. పటిమతో వాదన చెయ్యాలి. దాన్ని తర్కము న్యాయము అంటారు. మూడవది పూర్వమీమాంస. మీమాంస అని వదిలేశాను అనుకోండి, ఏమీ చెప్పకపోతే పూర్వమీమాంస అని గుర్తు. పూర్వమీమాంస అంటే కర్మలకు యజ్ఞయాగాది క్రతువులకు సంబంధించినటువంటి వ్యాఖ్యానము, భాష్యము అంతటినీ పూర్వమీమాంస అంటారు. 4 ఉత్తర మీమాంస లేక వేదాంతం. అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు మొదలైనటువంటి వాటి భాష్యం జ్ఞానమును ఇవ్వగలిగినటువంటిది, ఆత్మను అనుభవించేటట్టుగా చెయ్యగలిగినటువంటిది. అటువంటివి ఏ ఉన్నాయో వాటిని చతుశాస్త్రములు అంటారు. ఆ శాస్త్రములు నాకు రావు. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ అచతురః. కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే. ఈశ్వర, ఇంక రాజులు నన్నెందుకు ఆదరిస్తారు? కాదు. అదే శ్లోకాన్ని తిప్పండి. రాజులు సంతోషించి రాజుల ప్రాపకం పొందాలన్న విద్యలు నాకు అక్కర్లేదు. కాబట్టి రాజులు నన్నెందుకు పిలుస్తారు? నన్ను పిలవరు. నాకేమీ రాదు. ఏమీ రాని వాడిని ఏమంటారు? విద్యావిహీన పశు అంటారు. నేను పశువుని. కాబట్టి మయి కోహం పశుపతే, నేనెవరో తెలియని పశువుని. నువ్వు పశుపతివి. పశుపతి ఏం చేయాలి? పశువుల్ని చూసుకోవాలి. ఆవుల్ని కాసేటటువంటి వాడు ఆవుల్ని తీసుకుని బీడుకెడతాడు. ఆవులు పాడుపడిపోయిన నూతుల దగ్గరికి, ఏట్లోకి, పుట్టల దగ్గరికి వెళ్లకుండా ఆవుల్ని కాసేవాడు చూడాలి. దానికేం తెలుసు? అది వెళ్ళిపోతుంది, కొట్టుకుపోతుంది. వీడు చూసుకోవాలి. నేను పశువుని, నువ్వు పశుపతివి. పరమశివుడికి పశుపతి అని పేరు, ఖాట్మండులో పశుపతినాథ్. కాబట్టి నువ్వు పశుపతివి. కాబట్టి నేను పాడైపోకుండా ఎవరు చూసుకోవాలి? నువ్వు చూసుకోవాలి. కాబట్టి పశుమాం సర్వజ్ఞ, అన్నీ తెలుసున్నవాడా. నిజంగా శంకరాచార్యుల వారు ఎవరో ఆయన తెలీదు. ప్రథిత కృపయా పాలయ విభో, నేను పశువుని, నువ్వు పశుపతివి. కాబట్టి నన్ను కాపాడు శంకర. ఎంత వినయంతో మాట్లాడతారో శంకరాచార్యులు. ఇన్ని చదువుకుని ఇన్ని తెలుసున్న మహాపురుషుడు, అపరశివావతారం, పరమశివుడు భూమి మీద శంకరాచార్యుల వారిగా నడిచాడు. అటువంటి శంకర భగవత్పాదులు ఏమీ తెలియదు నాకని అంత వినయంతో మాట్లాడారు. లోకంలో మహాపురుషులైన వారి జీవితంలో ఎవరినైనా చూడండి, నాకిన్ని తెలుసని అనరు. నాకేం తెలుసండి అంటారు. సుందరకాండలో 100 యోజనముల సముద్రాన్ని దాటి సీతమ్మ తల్లి దర్శనం చేసిన ఒకే ఒక మహావీరుడు హనుమ. అటువంటి ఆయన్ని సీతమ్మ అడిగింది, ఏమయ్యా, అన్ని వానరములు ఆవలి ఒడ్డున కూర్చున్నాయి, రాలేకపోయాయి, ఒక్కడి వచ్చావు, రేపొద్దున్న యుద్ధం వస్తే ఎవరొస్తారని అడిగింది. ఆయన అన్నారు, మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌక సహా మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ అంది. అమ్మా, నీకు తెలియని రహస్యమా? అంతఃపుర స్త్రీల దగ్గరికి, మహారాణుల దగ్గరికి రాజు తన దూతని పంపించేటప్పుడు అందరిలోకి బాగా తక్కువ ప్రజ్ఞ ఉన్నవాడెవరో వాణ్ణే పంపిస్తాడు. సీతమ్మ తల్లి రాముడి భార్యవి, మహా ఇల్లాలివి, నీ దగ్గరికి నన్ను పంపించారంటే నాకన్నా తక్కువవాడు ఉంటాడమ్మా లోకంలో.
నాతో సమానులు ఉన్నారు, నాకన్నా అధికులు ఉన్నారు, తప్ప నాకన్నా తక్కువ వాడు సుగ్రీవుడి దగ్గర లేడమ్మా అన్నాడు. మహానుభావుడు అంతటి ప్రజ్ఞాశాలి. లోకంలో వినయము అన్నది చూడాలి అంటే స్వామి హనుమ దగ్గర చూడాలి, శంకరాచార్యుల వారి దగ్గర చూడాలి. పరోపకారము శంకరాచార్యుల వారు, హనుమ. ఎప్పుడూ తిరిగి లోకం కోసం ఉపకారం శంకరాచార్యుల వారు, హనుమ. చిరంజీవులు శంకరాచార్యుల వారు, హనుమ. సౌందర్యలహరిలో శబ్దస్వరూపంతో ఉంటారు శంకరభగవత్పాదులు. ఇద్దరిది ఒకేలా ఉంటాయి శంకరాచార్యుల వారి జీవితం, స్వామి హనుమ యొక్క జీవితం. అంతటి మహాప్రజ్ఞాశాలి. మీకు నేను ఒక్క విషయం చెప్తాను. ఏ మహాకవి రచన చేశాడో నాకు తెలియదు, కానీ నిజంగా పరమ వినయంతో ప్రతి ప్రదోష వేళలో పరమశివుణ్ణి వేడుకోవడం అంటే, ఆయన్ని వినయంతో ఈశ్వరా నన్ను రక్షించు అని అడగడం అంటే, నిజంగా ఎంత అందమైనటువంటి ఆ ద్విపద రచన చేశాడో ఒక మహానుభావుడు. ఆ రచయిత పేరు కోసం నేను ఎంత ప్రయత్నించానో నాకు ఎక్కడా దొరకలేదు. ఇది మా గురుదేవులు చదువుతూ ఉంటారు. మా గురువు గారు చదువుతుంటే కళ్ళంబట ఇలా నీళ్లు కారిపోతాయి. అంత గొప్పగా చదువుతారు. నేను వారి దగ్గర విని ఇంటి దగ్గర చదువుకుంటూ, ఇది చాలా మందికి అందాలే, ఈ రచయిత ఎవరో తెలియట్లేదని అయ్యప్ప స్వామి దేవాలయంలో శివమహాపురాణం ప్రవచనాలు చేసే రోజుల్లో ఇవి కొన్ని వేల ఆ పుస్తకాలు ముద్రణ చేసి ఆ రోజుల్లో భక్తులందరికీ అందించడం జరిగింది. అందులో పరమశివుణ్ణి ఉద్దేశించి భక్తుడు చెప్పుకున్నటువంటి ఆవేదన, ఆర్తి ఎంత గొప్పగా రచన చేశాడో. ఇది చదవడానికి సంస్కృతం పెద్ద ఏదో వ్యాకరణంతో కూడుకున్నటువంటి భాష అక్కర్లేదు, అంత తేలికగా రచన చేశాడు. శ్రీపార్వతీనాథ చిన్మయ బోధ తాపసమందార ధర్మ సంచార దక్షయాగ విభంగ ధవళ భస్మాంగ పక్షివాహన బాణ పన్నగాభరణ బాహుసక్త కరోట బాలేందు జూట మోహనాకార సన్ముని చిత్తచోర సాగర తూణీర జగదేక శూర నాగచర్మాంబర నయనచో మధుర పర్వత కోదండ పరిభృత జాండ సర్వలోక శరణ్య సజ్జనగణ్య అని పరమశివుణ్ణి మానస పూజ చేశాడు. ఇప్పుడు నేను అదంతా ఎక్కడ చెప్తాను కానీ, అబ్బో అద్భుతంగా చేసేశాడు అసలు శివ పూజ అంతా చేసి. చపలట మానుటే ఛత్రంపు బుద్ధి, రాజోపచారాలు చేస్తాం కాదు, స్వామికి గొడుగు పడతాం. బయట గొడుగు పట్టడం కాదు శంకరా, చపలత్వం మానడమే నిజమైన గొడుగు పట్టడం. చపలుట మానుటే ఛత్రంబు బుద్ధి విపరీతమడుగుటే వింజామరములు ధర్మ సంచారమే తాళవృంతంబు నిర్మల చిత్తమే నిలువుటద్దంబు కళ్ళమాటలు లేని ఘంటారవంబు చల్లని మాటలే శంఖారవంబు సత్యంబు పలుకుటే సంగీతరవము నిత్యనీ స్మరణయే నిఖిల వాద్యములు న్యాయ విహారమే నాట్యముల్ నీకు కాయమే ఆందోళికము, నా శరీరమే నీకు పల్లకి. సత్క్రియాళి చేయుటయే ప్రదక్షిణ వందనములు, మంచి పనులు చేయడమే నీకు ప్రదక్షిణం చేసి నమస్కరించడం. పాయని భక్తియే పరమ సమాధి అంటూ ఆ పూజ చేసి పరమశివుడితో చెప్పుకుంటున్నాడు. హరమిమ్ము నిటులనే నర్చించినాడా కరుణతో మెచ్చుమో ఘనుడనీవాడా నీ పూజ చేయగా నెరరు మునులు నీ పూజ చేయగా నెరరు సురలు కావున నా బోటి కలుడు నీ పూజ కావించునే కోటి కమలాప్త తేజ జ్ఞాన విద్యాభ్యాస గతినే నిరుంగా ధ్యానయోగంబుల దారి నిరుంగా సంపూర్ణ బోధల జాడల నిరుగా ఇంపైన నీ భక్తి పెంపుల నిరుగా క్రోధ చిత్తుండను కుటిలాత్మకుండ సాధుత్వహీనుండ చపలేంద్రియుండ తిండిపోతునే కాని తెలివేమి లేదు దండిపాపినే కాని దయయేమి లేదు భక్తిహీనులలోన బాగైన వాడా ముక్తిహీనులకెల్ల మొదలైన వాడా హరశివ శంభో మహాదేవయనచు. మా గురువు గారు ఇది చెప్తున్నప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి అంటారు, నిజంగా అబ్బా రోమాంచితం అయిపోతుంది, అంత పరవశంతో చదువుతారు. హరశివ శంభో మహాదేవయనచు హరసాంబ శంభో మహాదేవయనచు ఈ రెండు మాటలనెవడు పఠించు పారిపోవును వాని పాపములంచు పెద్దలు చెప్పగా వినిమెది నమ్మి బుద్ధి తెచ్చుక మిమ్ము పొడగంటి సుమ్మి
ఎటులనన్ బ్రోచెదో ఇంత పాపాత్ము, ఎటుల రక్షించెదవో ఇంత దుష్టాత్ము. నాయన్న నా తండ్రి నన్నేలువాడా, నాయయ్య నా దొరా ననుగన్నవాడా. దీనపోషక సర్వదేవ దేవేశ, దానవకుల నాశ దాక్షాయణీశ. కామబాధల నన్ను కాలగానియకు, కామారి నన్ను బాసి కదలగాబోకు. విషయముల్ నన్ను పట్టి వేధించనియకు, విషమాక్ష నీవు నన్ విడిచిపోబోకు. దుర్గుణంబుల నన్ను తూలగానియకు, దుర్గేశ నన్ను రోచి తొలగగాబోకు. వాదభేదంబులు వదరుట రోసి, ఖేదమోదంబులు గెలుచుట తెలిసి. కాసు వీసాలపై కాంక్షలు లేక, భాసురాంగుల మోహ పాశాల పడక. హృదయంబు నీ రూపు ఎడబాయకుండా, వదనంబు నీ పేరు వదలకనుండా. చేయుమితరంబులౌ సిద్ధులనొల్లా, పాయని పాపమౌ భాగ్యమేనొల్లా. తను పెంచు దొంగలౌ తనయులనొల్లా. ఈయన డబ్బంతా వాడే కదా పట్టుకుపోతాడు కొడుకు, ఆ తర్వాత గోదానం కూడా చేయడు. కాబట్టి తను పెంచు దొంగలవు తనయులనొల్లా, కొని తెచ్చు పీడలవు కొంపలనొల్లా. కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా. ఇది ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు రాసి, ఇన్ని పౌడర్లు రాసి, ఇన్ని ఆల్అవుట్లు పెట్టి పరుపుల మీద పడుకోబెడితే కట్టెల మధ్యలో కాలిపోతూ అయిపోయిందిరా నీకు నాకు చెల్లంటుంది. కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా, పొల్లు గింజల బోలు భోగమ్ములొల్లా. అద్దె కొంపల బోలు ఆలోకమొల్లా. పుణ్యం అయిపోతే ఆ లోకం నుంచి తోసేస్తారు. అద్దె కొంపల బోలు ఆలోకమల్లా. శుద్ధులింకేల ఏ శుద్ధులనొల్లా. నీవెనా భాగ్యంబు నీవెనా గతివి, నీవెనా బంధుండ నీవెనా సుఖము. ముక్కంటిని కన్న దిక్కేది జగతి, మృక్కెద నీ పాదములకు సర్వేశ. విన్నపం ఒక్కటి వినిపింపదలచి, ఉన్ననా మొర విను అన్నపూర్ణేశ. ఇప్పుడు అడిగారు శంకరాచార్యుల వారి శ్లోకం, మొదటి శ్లోకం చెప్పేనే, భక్తులతోటి సంగమివ్వయా నాకు చాలు అని అడుగుతాడు. వ్యసనీదు భక్తిని వెలయించినట్టి, బసవాదులకు నన్ను బంటుగా చేయు. శాంభవ దీక్షల స్థాపించినట్టి, కుంభజాదుల సేవకుల కూర్పు నన్ను. శైవయోగంబులు సవరించినట్టి, రేవణాదుల శిష్య సేవలో నిలుపు. పలుమార్లు నీ పేరు పలికెడి వారి, కులములో నన్ను పుట్ట కూర్పుము అయ్యా. నీ చింత చేసెడి నిపుణులనెప్పుడు, చూచిదండము పెట్ట జొంపుము నన్ను. పాటించి నీ పాట పాడెడి వారి, తోటి కూడగజేయు తుహిన త్రివాస. చలగుచు నీ పూజ చేసెడి వారి, కలిసి ఉండగ చేయు గజ చర్మచేల. విసువక నీ కథల్ వినియడి వారి, కొసరుచుకొని ఆడ కుర్పవే నన్ను. మా దిక్కు శివుడని వాదించువారి, పాదాల మీద నన్ పడియుండ చేయు. ఇటు చేయకుంటివా ఎన్నటికైనా, పటుతర సంసార పాశంబు తెగునే. నువ్వు ఆ ఉపకారం చేయకపోతే సంసార పాశం తెగుతుందా? తాచుపామును మెడ తగిలించవచ్చు, ఏచుచుండడి కోర్కెలీడేరరాదు. పులినోట చెయ్యి పెట్టి పుడు వంగవచ్చు, పలు తెచ్చు కోపంబు పడదొయ్యరాదు. దాహమన పగవచ్చు తగ చెముడు బాల, దేహమేనను బుద్ధి తెగవేయరాదు. ఇంగలంబులనైన మృంగగావచ్చు, బంగారుపై ఆశభాయంగరాదు. ఎత్తి మొయ్యగవచ్చు ఏనుగునైనా, చిత్తంబు పరిశుద్ధి చేయంగరాదు. కుంకిముండ్లను పరుచుకొని పండవచ్చు, రంకు బుద్ధులు మానరాదెట్లనైనా. ఇనుప స్తంభము కాల్చి ఎదమోపవచ్చు, తన వారిపై ప్రీతి తగ్గింపరాదు. ఇనప స్తంభాన్ని కాల్చి గుండెల మీద పెట్టుకోవచ్చు, కానీ తన వారి మీద ప్రీతి మాత్రం తనకి తగ్గదు. తప్పుడు కూతల తగతర్లవచ్చు, తప్పక శివ నిన్ను తలుపంగరాదు. అంటే ఈ మనసు తప్పుడు కూతలు కూస్తుంది, నిన్ను మాత్రం తలుచుకోదు, నీ నామగానం చేయదు. పాపకర్మల చూచి భ్రమ చెందవచ్చు, చూపు నీపై నిలిపి సుఖింపరాదు. ఏమైన చేయుటకెట్లైన వచ్చు, నీ మీద మనసును నిలుపంగలేను. ఎన్నటికీ దుఃఖమీడేరు నాకు, ఎన్నటికీ భయం బెడతేరు నాకు. ఎందరైరో తల్లులెందరో తండ్రులు, ఎందరో తన వారలెందరో సుతులు. మునిపెన్ని జన్మములు చెందినానో, కనజాలనయ్యవో గర్వినై పొంగి.
ఏ దిక్కు నమ్ముదు ఏ దారిపోదు, ఏ దేశమున నుండి చటుకు వచ్చి తినో ఇట నుండి పోదు ఏ దేశమునకు. కటకటా ఇది తెల్పు ఘనుడెందు దొరకు, ఎందుకీ భోగంబులెందుకీ మురుపు, ఎందుకీ భాగ్యంబులెందుకీ ఇండ్లు, ముందు చావుండంగ మురియంగనగునే. చిందులాడెడి బుద్ధి చిక్కులెట్లోర్తు, నిన్ను చెందెనో లేదోనే చేయు పూజ, నిన్ను ముట్టెనో లేదోనే చేయు జపము, నీకు తెలిసెనో లేదోనే చేయు భక్తి, నీకు తెలిసెనో లేదోనే తల్చు తలపు. బ్రతకు శాశ్వతమని భ్రమసితి కాని, మృతి వెంటనే యున్నగతినేమిగాన. ఇల్లునాదని ఎంచు ఎగసితి కాని, వల్ల కాటికి చేరవలయుటగాన. ధనము సౌఖ్యం విచ్చునను కొంటి కాని, పెనుచింతనే చంపునని తెలియగాన. మనవారు మన కౌదురనుకుంటి కాని, తన శరీరమే కాదు తన కంటగాన. తన శరీరమే తనతో రాదు, ఇంకా తన వాళ్ళందరూ తనతో రావడం ఏమిటి? ఆశలలో చిక్కి హతమైపోవు, కావున ఇది తెలిసి కడు భయమంది. దేవరా నీవే నా దిక్కని ఎంటి, నన్ను కడతేర్చవే నందితురంగా, నన్ను కరుణింపవే నా ప్రాణలింగ. కన్నులు నీకివ్వ కన్నప్పకాను, నిన్ను రోకటగట్ట నిమ్మవ్వగాను. కోరిపాల్ తాగింప కూచెమ్మగాను, పిండిని తిని పింప పిట్టవ్వగాను. చీరిపుత్రుని చంప సిరియాళు కాను. వీళ్ళందరూ శివభక్తులు. పరమశివుణ్ణి కట్టి నిలబెట్టేశారు కాబట్టి చీరిపుత్రుని చంప సిరియాళు కాను. బంటుగా నిన్ను చేయబానుండకాను, కుంటెన జేయింప గురుకులం కాను. తాండవం బాడింప చెండికన్ కాను. ఒప్పెనో నా భక్తి తప్పెనో తెలియ, తప్పులెంచకుమయ్య తండ్రివి కాన. శరణు సర్వేశ్వర శరణు గిరీశ, శరణు జగద్రూప శరణు పరేశ. శరణు శాశ్వత నామ శరణు చిద్ధామ, శరణు శంకరలింగ శరణయ్య నీకు అంటూ ఇంకా మధ్యలో అమ్మ వెళ్ళి కూర్చోండి, అది మర్యాద కాదు, తీసుకెళ్ళండి అమ్మా. కాబట్టి వెళ్ళండి తల్లి, చాలా సంతోషం, వెళ్ళి కూర్చోండి. పరమశివుడంతటి వాడు ఆ మానస పూజకి ఆ ద్విపదకి ఎంత పరవశిస్తాడు అన్నదాన్ని శివానందలహరిలో శంకర భగవత్పాదులు ఎంత అద్భుతంగా శ్లోకాలలో ఆవిష్కరించారో అంత అద్భుతంగా మహానుభావుడు. ఆ కవి పేరు నాకు తెలియదు, కానీ ఇంత గొప్పగా శివమానస పూజ అని పేరు పెట్టి ద్విపదని, అందున ఇంకా నేను సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వదిలిపెట్టాను, కానీ నిజంగా ఆవాహన చేయడం, ఆ పూజ చేయడం, ధూపం వేయడం, దీపం పెట్టడం, అబ్బో మానసికంగా పూజ అంతా చేసేసి ప్రార్థనంతా చేసేసి శివుడికి చెప్పుకోవలసింది చెప్పేసుకున్నాడు. ఆ మానస పూజలో కోరేది కూడా అదే కోరుతారు. అయ్యా నువ్వే నన్ను రక్షించాలి, నువ్వే నన్ను దుర్గుణముల పాలు కాకుండా చెయ్యాలి, శివా నన్ను కాపాడు, సత్సంగత్వాన్ని నాకు కటాక్షించు అని అడుగుతారు. శంకర భగవత్పాదులు కూడా ఇంత వినయంతోనే, ఆ వినయం శంకర భగవత్పాదుల నుండి నేర్చుకునే బహుశా ఈ కవి రచన చేసి ఉంటాడు. అందుకే అంతటి మహాపురుషులైనటువంటి శంకరులు, ఆ సాక్షాత్ కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా ఈ భూమి మీద నడయాడిన స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతేః పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. ఈశ్వరా నేను పశువుని, నువ్వు పశుపతివి, కాబట్టి నన్ను కాపాడి రక్షించవలసినటువంటి అవసరం నీ మీదే ఉంది అని అంత వినయంతో ప్రార్థన చేశారు. శంకర భగవత్పాదుల యొక్క శివానందలహరి 100 శ్లోకాలు విన్నామా లేదా అన్నది కాదు ప్రధానం. ఏకశబ్ద సమ్యగ్నాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుద్భవతి. ఒక్క మాట పరమభక్తితో తెలుసుకుని ఆచరించినంత మాత్రం చేత భగవంతుణ్ణి చేరుకోవడానికి అది మార్గం అవుతుంది. కాబట్టి 5 రోజుల పాటు ఈ పెద్దాపురం పట్టణంలో శివానందలహరి మీద ప్రసంగం చేయడానికి నేను ఈ అవకాశాన్ని పొందగలగడం, మీ అందరూ ఇంత భక్తి తత్పరతతో సరిగ్గా కూర్చోడానికి అవకాశం లేకపోయినా అంత దగ్గరగా కూర్చుని మీరు అంత ప్రీతితో ఈ ఉపన్యాసాలు విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనములను ఆవిష్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం.